హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం, దట్టు ఫర్ ద జూలై 10th. సో జూలై 10th కైనా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం చూడబోతున్నాం. సో అద్భుతమైన న్యూస్ అనాలిసిస్కి స్వాగతం అండి. సో ఈరోజు మనం యూపీఎస్సికి ఓరియంటెడ్గా చాలా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా అనేది మనం ప్రిపేర్ అనేది అవ్వబోతున్నాం. సో రెగ్యులర్గా కీప్ ఫాలోయింగ్, కీప్ కమెంటింగ్ అండ్ కీప్ ప్రిపేరింగ్. సో ఆల్రెడీ మీ కమెంట్స్ అనేది రెగ్యులర్గా నేను చూస్తూ వస్తున్నాను. సమ్వన్ ఐ థింక్ మంజుతా అని నేను, సో వెరీ గుడ్ కమెంట్, చాలా లార్జ్ కమెంట్ చేశారు, థ్యాంక్స్ అండి. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారని నాకు అర్థమవుతుంది. సో ఇలా చాలామంది కమెంట్ చేస్తున్నారు. సో ఎవ్రీ వన్, ఐ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ బై నేమ్. సో ఓకే స్టూడెంట్స్, సో మన కంటెంట్లోకి వస్తున్నామంటే చూడండి, అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ గురించి తెలుసుకుందాం. చాలా స్టూడెంట్స్ అనేది చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ అవుతూ జాయిన్ అవుతున్న ఒక కోర్స్ అండి. ముఖ్యంగా మన కోర్సెస్లో ఏంటంటే ఇక్కడ చాలా వరకు మనం అన్లిమిటెడ్ కోర్సెస్ ఇస్తాం, లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం కోర్స్ ఇస్తూ ఉంటాం. సో ఇలా ఏంటంటే ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అంటే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఈ కోర్స్కి ముందు, ఈ కోర్స్కి తరువాత అనే విధంగా మనం చాలా క్వాలిటీతో అద్భుతమైన కంటెంట్తో యూపీఎస్సీ స్టాండర్డ్స్కి ఒక మెయిన్స్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి, ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా డెవలప్ చేయాలి అనే పరిపూర్ణమైన విషయం అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. కంప్లీట్ కాంప్రహెన్సివ్ లెర్నింగ్ అనేది ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ఆల్రెడీ మనం 1st జూలైకి అంతా స్టార్ట్ అయింది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో త్వరపడండి, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. జూలై నుంచి కూడా డిసెంబర్కి అంతా కూడా సిలబస్ మొత్తం కూడా ఇక్కడ ఏంటంటే ఆన్సర్ రైటింగ్లో మనం కవర్ చేస్తున్నాం. ప్రతి టాపిక్ మీద కంప్లీట్ ఐడియా అనేది ఉంటుంది. రోజువారీగా డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కరెక్షన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, మోడల్ ఆన్సర్ ఉంటుంది. అలాగే మీకు ఆన్లైన్ పద్ధతిలో మీరు జాయిన్ అవ్వాలనుకున్నారు, ఆన్లైన్ మీడియంలో మీకు 10,000 రూపీస్ ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఆఫ్లైన్లో తీసుకున్నారంటే మీకు 15,000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ యొక్క కోర్స్ యొక్క డీటెయిల్స్. అలాగే ఇది స్టార్టింగ్లో ఉంటున్న స్టూడెంట్స్ అయినా సరే, ప్రిపరేషన్స్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ దీన్ని తీసుకోవచ్చండి. అలాగే ముఖ్యమైన నెక్స్ట్ కోర్స్ అంటే యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్. సో ఎవరైతే ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారో, ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి వీక్లీ ఒక టెస్ట్ రాస్తూ ఆ యొక్క ప్రిపరేషన్ని అలా హోల్డ్ చేసుకుంటూ అదే స్పిరిట్ని, పవర్ని హోల్డ్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్కి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట. వారి కోసం మనం అందిస్తున్నాం. అలాగే ఈ కోర్సులో స్పెషాలిటీ ఏంటంటే, మీకు ఆల్ ఇండియా ర్యాంకర్ దగ్గర నుంచి ఆల్రెడీ కరెంట్లీ సర్వీస్లో ఉన్న వారిచే ఏంటంటే గైడెన్స్ అనేది అందించడం అనేది జరుగుతుంది. వీటి యొక్క ఫీజ్ అనేది మీకు 15,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మీడియంలో మీకోసం చూడండి, కంప్లీట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మనం 5,000 రూపీస్కి మీరు మంత్లీ పే చేసుకుంటూ స్టార్ట్ చేయొచ్చా అంటే, అలాంటి ఒక అద్భుతమైన అవకాశం మన ఎల్టీఎక్స్ క్లాస్లో మనం అందిస్తున్నామండి. సో మీ ప్రిపరేషన్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ అనేది మీకు 5,000 రూపీస్కి మీరు నెలసరి ఈఎంఐ పద్ధతిలో 5,000 రూపీస్కి మీరు కోర్స్ తీసుకొని ప్రిపేర్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే మీరు 15th జూలై వరకు మీ యొక్క ఫీ డీటెయిల్స్ అనేది 60,000 రూపీస్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీరు ఆఫ్లైన్ పద్ధతిలో అద్భుతమైన క్లాస్ ఎన్విరాన్మెంట్లో మీరు కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే హైదరాబాద్ మరియు వైజాగ్లో అద్భుతమైన కోచింగ్ అనేది మనం అందిస్తూ ఉన్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో వారు మన ఇన్స్టిట్యూషన్స్ని విజిట్ చేయొచ్చు. మీకోసం 3 days ఫ్రీ డెమో కూడా అందిస్తున్నామండి. సో 3 days మీరు ఎటువంటి ఛార్జెస్ లేకుండా, ఏ పేమెంట్ చేయకుండా క్లాసెస్లో వచ్చి కూర్చొని విని తర్వాత నచ్చితేనే మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం మన ఎల్టీఎక్స్ క్లాస్ అనేది స్టూడెంట్స్ కోసం అందిస్తూ ఉన్నాం. సో ఇలాంటి ఇంకా మరిన్ని ఎన్నో అవకాశం అందిస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే రోజు కూడా ఒక పీవైక్యూ చూస్తున్నామంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి అడిగిన ఒక క్వశ్చన్ని చూస్తూ వాటిని ఆన్సర్ ఎలా రాయాలి, ఎలా ఉంటుంది సింపుల్గా. సో ఇది చాలా వరకు స్టూడెంట్స్కి స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటున్నారు కాబట్టి ఈ జూన్, జూలై, ఆగస్ట్ ఈ మంత్స్లో, అందుకోసమే ఏంటంటే మీకు ఇస్తున్న క్వశ్చన్లో ఈజియెస్ట్ క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ధన్య కటక ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలనే ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నాను, కైండ్లీ బీ పార్టిసిపేటివ్. సో ఇక్కడ ధన్య కటక అనేది మహాసాంఘికాల్లో ఎక్కడ లొకేట్ అయ్యిందని అడిగారు. చాలా స్టూడెంట్స్ అద్భుతంగా అనేది ఆన్సర్ చేశారు. దట్ ఈస్ ఆంధ్రాలో ఉన్నది ఈ ధన్య కటక అన్నమాట. సో మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి, అవి మీరు నేర్చుకుంటే బాగుంటుంది ఏన్షియంట్ ఇండియా పరంగా. సో చూడండి,
ధన్యకటక అనేదాన్ని మనం ఏమంటే ధరణి కోట అంటాం. ఏమంటాం? ధరణి కోట అంటాం. సో అంటే ప్రస్తుతానికి ఏపీలో అమరావతి ఏదన్నది అమరావతి ఏదైతే ఉంటుందో ఈ అమరావతి ప్రాంతాన్ని మనం ఏమిటంటే ధరణి కోట అంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాసాంఘిక అన్నారు కదా క్వశ్చన్లో. ఆ మహాసాంఘిక అంటే ఏంటి? మహాసాంఘిక అనేది అంటే ఎర్లియస్ట్ బుద్ధిస్ట్ స్కూల్. చూడండి, బుద్ధిస్ట్ స్కూల్ ఆఫ్ టీచింగ్స్ని మనం ముఖ్యంగా ఏంటంటే మహాసాంఘికాస్ అంటాం అనమాట. సో అంటే బుద్ధిజం ద్వారా వాళ్ళు నేర్పించిన స్కూల్స్ అనమాట. సో అందులో ఉన్నదే ఈ యొక్క ధరణికోట అమరావతి. సో ఇప్పుడు మహాసాంఘికాస్ ఎక్కడ లొకేట్ అయినాయో మ్యాప్ బేస్డ్ స్టడీ చాలా తక్కువ ఉంటుంది. ఈ మ్యాప్ మీకు డీటెయిల్గా అందిస్తాను. సో జాగ్రత్తగా వాటిని నోట్ చేసుకుంటే బెటరు. లేదంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ మీకు ముఖ్యమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏన్షియంట్ టైమ్స్లో ఉంటున్న ముఖ్యమైన మహాసాంఘికాస్ ఏవి అని మనము చూసుకుంటున్నాము అంటే ఇక్కడ చూడొచ్చు ఎర్లియస్ట్గా మ్యాప్తో సహా మనం నేర్చుకుంటామని కాబట్టి మన ప్రిపరేషన్ అనేది చాలా క్వాలిటేటివ్గా ఉంటుంది. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పురుషపుర ఏంటది? ఇది పురుషపుర. దాని పక్కనే ఏముంది? ఇక్కడ తక్షశిల ఉంది, తక్షశిల అంటారు. తర్వాత మధుర ప్రస్తుతానికి యూపీ దగ్గర ఉంది. నెక్స్ట్ అయోధ్య, ఇది కూడా మీకు తెలుసు, యూపీ ప్లేసెస్లోనే ఉన్నాయి. సో తర్వాత పాటలిపుత్ర అండ్ నలంద, ఇవి రెండు కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద మహాసాంఘికాస్గా కన్సిడర్ చేస్తాం. ఎర్లియస్ట్ బుద్ధిస్ట్ స్కూల్స్గా అనేది చాలా చాలా ఫేమస్ అనమాట. తర్వాత నెక్స్ట్ మనం వస్తున్నాము అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో తీసుకున్నాం అంటే సంచి సెంట్రల్ ఇండియాలో, ఉజ్జయిని కొద్దిగా సెంట్రల్ ఇండియాకి వెస్టర్న్ సైడ్ వస్తుంది. తర్వాత వల్లాభి. సో గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంతాలు అనేది మీరు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ సార్ అని అడగండి, ఎందుకంటే ఇప్పుడే మీకు చూపించాను యూపీఎస్సీలో క్వశ్చన్ అడిగేశారు. ఏమని? ధరణి కోట అది ఎక్కడ లొకేట్ ఉంది? ఆంధ్ర, అంటే అమరావతి దగ్గర ఉన్నదాన్ని ధరణి కోట అంటాం. సో ఇక్కడ వల్లాభి. నెక్స్ట్ అజంతా కేవ్స్ ఎక్కడున్నాయో చూసుకోండి, ఎల్లోరా కేవ్స్ ఎక్కడున్నాయో చూడండి. ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి అనమాట. తర్వాత బనవాసి. సో బనవాసి అనేది ఇక్కడ లొకేట్ అయింది. సో ఇంతటితో వెస్టర్న్ పార్ట్ మనం ఒక రకంగా కవర్ చేసిన తర్వాత ఈస్టర్న్ పార్ట్కి వస్తున్నప్పుడు తామ్రా లిప్తి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ అంటాం, తామ్రా లిప్తి. నెక్స్ట్ ఇక్కడ ఉదయగిరి, రత్నగిరి, లలితగిరి, ఉదయగిరి, రత్నగిరి అండ్ లలితగిరి మర్చిపోవద్దు, చాలా క్రూషియల్. తర్వాత తోట్లకొండ. సో తోట్లకొండ అంటే వైజాగ్ ఎయిట్స్ ఉన్నారంటే మీకు క్లియర్గా తెలుసు. ఈవెన్ I too విజిటెడ్, వైజాగ్ కాబట్టి. సో I too విజిటెడ్ పర్సనలీ. తర్వాత బొజ్జనకొండ. నెక్స్ట్ ఏంటి? నాగార్జునకొండ అండ్ అమరావతి. సో ఇప్పుడు మీరు ఏపీ రాష్ట్రంలో ఉంటున్న సో కాల్డ్ ప్లేసెస్ని కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాంతాలను మీరు మెన్షన్ చేస్తే దట్ విల్ బి అ క్వాలిటేటివ్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ ఫర్దర్గా తీసుకెళ్తున్నాము అంటే సో సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కంచిలో కూడా బుద్ధిస్ట్ స్కూల్ ఉంది. పుంబుహార్ అంటే పుహార్ అని అంటారు, కావేరీ పట్టణం అని కూడా అంటారు ఈ ప్రాంతాన్ని. తర్వాత అనురాధపుర. సో ఇది శ్రీలంకలో ఉంటున్న ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ బుద్ధిస్ట్. తర్వాత అలువిహారే. సో ఇది. సో ఇలాంటి మ్యాప్స్ కూడా ఏంటంటే మరింత క్షుణ్ణంగా డీటెయిల్గా నీట్గా నేర్చుకోండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో మీకు ఏంటంటే దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎగ్జామ్ రిమెంబరెన్స్. సో ఇలా మనం నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనము ఫస్ట్ కరెంట్ అఫైర్స్లోకి వస్తున్నామంటే చూడండి, అబ్జెక్షన్స్ ఓవర్ రూల్డ్, ఫారెస్ట్ బిల్ గోస్ టు హౌస్ అన్చేంజ్డ్. ఇక్కడ మనం కొన్ని విషయాలు బ్యాక్గ్రౌండ్ ఓరిగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో యాక్చువల్గా ఇది దేని గురించి మాట్లాడుతుంది? ఫారెస్ట్ బిల్. వాట్ ఈస్ ద టాపిక్? ఫారెస్ట్ బిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫారెస్ట్ బిల్ అంటే ఏంటి? ఫారెస్ట్ని సంరక్షించడానికి మనం తీసుకొచ్చిన బిల్నే ఫారెస్ట్ బిల్ అంటాం. ఇలాంటి ఒక ఇనిషియేటివ్ ముందు నుంచి మనకు ఉందా, ఎప్పటి నుంచి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే ముందుగా ఏంటంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి 1927లో తీసుకున్నాము అంటే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఏం తీసుకొచ్చారండి? బ్రిటిష్ కాలంలోనే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఈ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927లో తీసుకొచ్చారు. సో ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? స్టార్టింగ్ వచ్చిన ఈ యాక్ట్ అనేది బ్రిటిష్ కాలంలో అంటే టింబర్, ముఖ్యంగా ఏంటి టింబర్ అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్, టింబర్ కానీ అలాగే అడవి వనరులు ఏవైతే ఉన్నాయో, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించుకోవడానికి ఎలా ఉపయోగించుకోవాలని నిర్ణయించడం కోసం ఏంటంటే వాళ్ళు ఈ యొక్క యాక్ట్ అనేది తెచ్చారు. అలాగే ఏంటంటే వాళ్ళు ఆ టైంలో ఏంటంటే ఇక్కడ ఈ యొక్క నిర్ణయాలు అంటే ఏంటి, ల్యాండ్ రైట్స్ అంటే స్థలాల హక్కులు కానీ, ఫారెస్ట్ ల్యాండ్స్ పైన కానీ ఎవరికి హక్కు ఎక్కువగా ఉంటుందని చెప్పారు? ముఖ్యంగా ఏంటి స్టేట్ గవర్నమెంట్స్, అంటే ఫారెస్ట్ మీద గవర్నమెంట్కే ఎక్కువగా పవర్ ఉంటుంది. వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారమే ఏంటంటే ఇక్కడ నిర్ణయాలు జరగాలి అనేది నిర్ణయించారు. అలాగే ఏంటంటే గవర్నమెంట్ చేతిలోనే ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్ అయినా సరే
అలాగే ఏంటంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అయినా ఉండేది. సో ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే ఏంటి, రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటో కూడా నేను మీకు వివరిస్తాను. ఈ ఆర్టికల్ చాలా ఎలాబొరేటివ్. సో ఇక్కడ జస్ట్ మీకు కంటెంట్గా ఇచ్చారు, కానీ నేను చాలా ఎలాబొరేటివ్గా ఇస్తున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అని కన్సిడర్ చేసుకున్నాను ఈ రోజు యొక్క కరెంట్ అఫేర్స్లో. ఇది బ్యాక్గ్రౌండ్ 1927లో జరిగింది. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఆర్టికల్లో ఇంకా పెనుమార్పు తేవాలనేసి 1980లో ఇంకొక యాక్ట్ తెచ్చారు. దాన్ని ఏమంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. సో చూడండి, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ లేదంటే ఫారెస్ట్ యాక్ట్ అంటాం. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనమాట. సో ఈ కన్జర్వేషన్ యాక్ట్ తెచ్చిన తర్వాత ఏంటంటే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చూడండి, ఆ టైంలో ఏంటంటే ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతూ ఏంటంటే మనకి డీఫారెస్టేషన్ అంటే అడవిని సంరక్షించడానికి. ఇంతకుముందు అడవిని సంరక్షించడానికి బ్రిటిష్ యాక్ట్ తేలేదు. బ్రిటిష్ తెచ్చింది అడవి వనరులను, టింబర్ని ఉపయోగించుకోవడానికి చట్టాన్ని తెచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే డీఫారెస్టేషన్ని కంట్రోల్ చేయాలి, అడవి అంతరించిపోకుండా మనం కాపాడాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేశారు అంటే, ఇక్కడ మనం కంట్రోల్ చేయాలి అంటే అక్కడ ప్రొసీజర్స్ కాంప్లెక్స్ చేయాలి. అంటే అంత ఈజీగా అనేది మనము వాటిని అంత ఈజీగా మార్చలేము అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలన్నమాట. 1980 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి అప్రూవల్ ఉండాలి. అంటే స్టేట్ కాదు, డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అనేది చాలా చాలా అత్యవసరం. సో ఇది మీరు గుర్తుపెట్టినారంటే మనకు అర్థమైపోతుంది ఎంత ఇంపార్టెంట్ అంటే. అలాగే ఏంటంటే ఏదైనా కానీ ఫారెస్ట్ ల్యాండ్ చూడండి, ఒక ఫారెస్ట్ ల్యాండ్ అనేది మనం నాన్ ఫారెస్ట్ యూస్కి, ఒక ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ ఫారెస్ట్ యూస్కి ఇతర ఏదైనా కానీ ఉపయోగానికి మనం మార్చాలనుకున్నామంటే అప్పుడు ఎవరి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, స్టేట్ గవర్నమెంట్కి పవర్ లేదు, డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కే పవర్ ఉంటుంది. ఇలా ఉంటున్నదే 1980 యాక్ట్. ఇప్పుడు ఏంటంటే కొన్ని 1980 యాక్ట్, 1927 యాక్ట్ వీటిని కాకుండా మనం ఇంకా పెనుమార్పు తీసుకొని రావాలి, ఇంకా చేంజెస్ తీసుకుని రావాలి అని నిర్ణయించుకున్న గవర్నమెంట్ అనేది వీటి కోసం ఏంటంటే ఒక స్టాండింగ్ కమిటీ అనేది ఫామ్ చేశారు. ఏం ఫామ్ చేశారు? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. సో ఇది మీకు పాలిటీలో చెప్తారు, వాట్ ఈస్ దిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది పర్టికులర్ పర్పస్ కోసం స్థాపించడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఈ యొక్క కేటగిరీలో, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఈ కేటగిరీలో 2019లోనే ఫామ్ చేశారు. ఏంటి 2019లో ఫామ్ చేశారు. ఈ స్టాండింగ్ కమిటీ యొక్క ముఖ్యమైన పర్పస్, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? సో పర్పస్ విషయానికి వస్తున్నారు అంటే చూడండి, ఫారెస్ట్ అడవి యొక్క ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఎన్ని చట్టాలు ఉన్నా కానీ వాటి మీద ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది. ఎక్కువ భూభాగం అనేది ఉపయోగంలో అనేది ఎక్కువగా అంటే ఇతర ఉపయోగాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ల్యాండ్ ప్రెషర్ ఎందుకు పడింది? ఇండస్ట్రీస్ పెరిగిపోతున్న కారణంగా చెప్తున్నారు. తర్వాత అగ్రికల్చర్, సో వ్యవసాయం పెరిగిపోతున్న కారణం చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఇతర అడవిలో ఉంటున్న వనరులు అనేది మనం ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల ఫారెస్ట్లో అనేది ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం అనేది మారిపోతుంది. వీటిని మనం కాపాడాలి, మరింత ఒక కాంప్రహెన్సివ్గా ఒక యాక్ట్ తేవాలి, ఒక అద్భుతమైన చేంజెస్తో మోడర్న్ ఎరాకి కన్సిస్టెన్స్గా ఒక యాక్ట్ తేవాలని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు తెచ్చింది ఆల్రెడీ యాక్ట్ ఉన్నప్పుడు కొత్త యాక్ట్ తయారండి. సో ఈ యాక్ట్ బాగానే ఉంది కదా, దాంట్లో మనం సవరణలు చేయాలి, అంటే చేంజెస్ అనేది తీసుకురావాలి. వెన్ యూ ప్లాన్ టు బ్రింగ్ చేంజెస్, సో దానికోసం ఏంటంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లో మార్పులు తీసుకురావడం కోసం ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ అనేది ఇచ్చారనమాట. అమెండ్మెంట్ బిల్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న యాక్ట్ని మనం మార్పులు తీసుకురాం. 1980లో ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్లో మనం కొన్ని మార్పులు తీసుకొస్తూ అక్కడ ఏంటంటే కొన్ని క్రైటీరియాని ఇంక్లూడ్ చేయడం, కొన్ని క్రైటీరియాని ఎక్స్క్లూడ్ చేయడం, కొన్నిటి మనం కలుపుకుంటూ కొన్నిటిని ఎక్స్క్లూడ్ చేస్తూ 2023 అంటే ప్రస్తుతం అనేది చేంజెస్ అనేది తీసుకొచ్చారనమాట. సో దాన్ని ఏంటంటే ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రివ్యూ చేసింది. సో వాటిలో కొన్ని చేంజెస్ అనేది చెప్పారు. సో అవన్నీ కూడా ఎలాంటి ఒక అదుపు లేకుండా, అంటే ఏ రెస్ట్రిక్షన్ లేకుండా వాళ్ళు దాన్ని అప్రూవ్ అనేది చేశారు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని సెంటెన్సెస్ అంటే ఏంటంటే కొన్ని మాటలు అనేది ఏంటంటే దీనికి వ్యతిరేకంగాను, కొన్ని దీనికి ఫేవరబుల్గాను ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నట్టే అసలు ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ అంటే ఏంటో మీరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు. ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ తెలుసుకున్న తర్వాత అసలు సమస్య ఏంటి, ఎందుకు మనకి ఇది న్యూస్లో ఉందో మనం తెలుసుకుందాం అనమాట. సో ఇప్పుడు మన వాళ్ళకంతా ఏంటంటే ఒక డౌట్, సార్ బిల్ అంతా బాగానే ఉంది కదా సార్, అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందని సార్ అంటే ఇక్కడ చూడండి, చాలామంది ఒక ఎక్స్పర్ట్స్ యొక్క వాదన ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకుని
గోదవర్మన్ కేసు. సుప్రీంకోర్టు 1996లో గోదవర్మన్ కేసులో ఏంటంటే ఎక్స్టెండెడ్ ప్రొటెక్షన్ టు వైడ్ ట్రాక్ట్ ఆఫ్ ఫారెస్ట్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ రికార్డ్ యాజ్ ఫారెస్ట్. చూడండి, ఒకవేళ ఒక ప్రాంతం అనేది ఫారెస్ట్ అనేది వాళ్ళు మెన్షన్ చేయకపోయినా సరే కొన్ని ప్రాంతాలకు అనేది ఎక్స్టెండెడ్ ఫారెస్ట్గా అనేది వాళ్ళు ప్రొటెక్షన్ అనేది అందిస్తున్నారు అనమాట. దిస్ ఈస్ వన్ థింగ్. దాన్నే ఏమంటారంటే చూడండి డీమ్డ్ ఫారెస్ట్ అంటారు. డీమ్డ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ నాట్ అఫీషియల్లీ రికార్డెడ్ యాజ్ ఫారెస్ట్. అఫీషియల్గా ఏంటంటే మనకి ఫారెస్ట్గా అనేది రికార్డ్ కాలేదు, కానీ కొన్ని యాక్టివిటీస్, టూరిజం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిని ఏంటంటే ఎటువంటి ఫారెస్ట్ ఏరియాలో అనేది రికార్డు అఫీషియల్గా అనేది ఇంక్లూడ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు కొత్తగా తెచ్చిన అమెండ్మెంట్లో ఏంటంటే ఈ డీమ్డ్ ఫారెస్ట్ తగినటువంటి ప్రొటెక్షన్ అందించారా అంటే లేదు. ఇదే ఒక సమస్య. ఇంకో సమస్య ఏంటంటే సుప్రీంకోర్టు తరపు నుంచి 1996లో ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే గోదవర్మన్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్, ఇంకా ఫారెస్ట్ ట్రాక్స్ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అందించాలని చెప్తున్న ఒక ప్రొవిజన్ అనేది అంటే వాళ్ళు ఇక్కడ కన్సిడర్ చేయలేదన్నమాట. అంటే ఏంటి కన్సిడర్ చేయలేదంటేనే ఆ యొక్క జడ్జిమెంట్ని డైల్యూట్ చేసినట్టు అని చెప్తున్నారు. మూడో విషయం ఇంకొకటి ఏంటంటే జియోగ్రఫికలీ సెన్సిటివ్ ఏరియాస్ 100 kilometers టు ద ఇంటర్నేషనల్ బార్డర్స్ ఆర్ లైన్ ఆఫ్ కంట్రోల్, నో ఫారెస్ట్ క్లియరెన్స్ రిక్వైర్డ్, హైవేస్, హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ అండ్ సో ఆన్. ఏంటంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి మీరు, ఈ ప్రొవిజన్స్ అనేది ఎంత డేంజరస్ అని. ఇవే ఏమంటామంటే మనం క్రిటిసిజం అంటాం, లేదంటే కాంట్రవర్సీస్ అంటాం. సో క్రిటిసిజం తీసుకున్నారు అంటే అసలు ఈ యాక్ట్లో వస్తున్న క్రిటిసిజం ఏంటి అని మనం చదువుతున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ ఒకటేమో గోదవర్మన్ కేసు. సో ఈ గోదవర్మన్ కేసు యొక్క క్రిటిసిజం అనేది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే సో వారు చెప్తున్న జనరల్ థింగ్స్ ఏంటంటే చూడొచ్చు డీమ్డ్ ఫారెస్ట్. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ డీమ్డ్ ఫారెస్ట్ అనేది క్రూషియల్. అంటే అఫీషియల్గా ఫారెస్ట్గా రిజిస్టర్ కానీ ఫారెస్ట్ని మనం ఏమంటాం డీమ్డ్ ఫారెస్ట్ అంటాం. తర్వాత ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ బార్డర్స్లో సుమారుగా ఏంటి 100 kilometers వరకు నో అప్రూవల్ నీడెడ్. ఇది చాలా డేంజరస్ కదా. ఎందుకంటే ఈ పాయింట్ చూడండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంతా కూడా దీన్ని స్ట్రాంగ్గా అనేది అపోజ్ చేస్తున్నాయి. ఎందుకని మాకు ఇంటర్నేషనల్ బార్డర్ పక్కన ఈ ప్రాంతంలో చాలా ల్యాండ్ అనేది ఫారెస్ట్ ఏరియాగా ఉంది. మీరు ఏ అప్రూవల్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్స్ అంతా కూడా ఇలాంటి ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారంటే ఇక నుంచి ఫ్యూచర్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటున్న వాళ్ళ ల్యాండ్లో వాళ్ళ ఇష్టానికి రోడ్లు, హైవేలు, ఇంకా ఇతర యాక్టివిటీస్ అనేది ఎలాంటి ఒక పర్మిషన్ లేకుండా తీసుకురావచ్చు అనేది చెబుతున్నాను అనమాట. సో అంటే ఏంటి, ఇది ఒక సమస్య అనమాట. తర్వాత నెక్స్ట్ సమస్యల్లోకి వస్తున్నామంటే మనం ఇంకొకటి ఏంటంటే చూడండి సపరేట్గా ఏంటంటే నేమ్ చేంజ్ ఆఫ్ లా. సో నేమ్ చేంజ్ ఆఫ్ లా, కొన్ని ఎన్విరాన్మెంట్ లా వచ్చేసి నేమ్ చేంజ్ ఆఫ్ లా, లా ఏంటంటే సో వన్ అదియాన్ అంటారు. సో ఈ అదియాన్ లా నేమ్ అనేది వాళ్ళు చేంజ్ చేస్తున్నారు, అది అంత ఇంక్లూజివ్గా లేదు అనేది చెప్తున్నారు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొంతమంది దీన్ని అపోజ్ అనేది చేస్తూ ఉన్నారు. సో కొన్ని ఏంటంటే వీటికి నెగటివ్ అనేది వస్తున్నాయి. బట్ మెయిన్గా ఈ యొక్క అమెండ్మెంట్ యొక్క అబ్జెక్టివ్ ఏంటి, ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని మనం చదువుకున్నాము అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ అండ్ క్రూషియల్ ఎలిమెంట్ మనం తీసుకున్నామంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పరంగా ఏంటంటే మనం చాలా క్రూషియల్గా అనేది వ్యవహరించాలి. ఎందుకంటే ఫారెస్ట్ అనేది ఏంటంటే కార్బన్ సింక్గా అనేది యాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో ఉంటున్న లేదా అట్మాస్ఫియర్లో ఉంటున్న కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసే క్యాపబిలిటీ ఫారెస్ట్ రీజియన్స్కి ఉంది కాబట్టి చాలా క్రూషియల్ అనమాట. సో అలాగే ఏంటంటే గవర్నమెంట్ అనేది ఇంకో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే నేషనల్ సెక్యూరిటీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. దేనికోసం, నేషనల్ సెక్యూరిటీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నారు అంటే మన ఇండియా యొక్క బార్డర్ ఈ ప్రొవిజన్ అనేది ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీని మనం అష్యూర్ చేయడం కోసం. ఫారెస్ట్ ల్యాండ్స్ అనేది ఈజీ పోరస్ ల్యాండ్స్గా ఫారిన్ నుంచి కూడా ఎక్కువ మంది దాంట్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి అక్కడ మనం రెస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేస్తే అప్పుడు ఈజీగా మన నేషనల్ సెక్యూరిటీని అష్యూర్ చేయొచ్చు అనేది వాళ్ళ మాట అన్నమాట. తర్వాత ఏంటంటే ఫారెస్ట్ ద్వారా మనం లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అనేది జనరేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది తీసుకొచ్చారని చెప్తున్నారు.
అలాగే ఇంకా మల్టీ ఎండెడ్ అప్రోచ్లో ఫారెస్ట్ అనేది మోడర్న్ డే సిచ్యువేషన్ అనుసరిస్తూ ఏంటంటే మనం మేనేజ్ చేయడానికి అన్నిటికీ కూడా వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో ఇంకోటి ఇక్కడ కార్బన్ సింక్ అన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన ఇండియా వచ్చేసి నెట్ జీరో అచీవ్ చేయాలనుకుంటున్నాం ఎప్పటికంతా 2070 కంతా కూడా. సో ఐపీసీసీలో మనము నేషనల్లీ డిటర్మైన్డ్ కమిట్మెంట్స్ అనేది ఇచ్చున్నాము. ఆ కమిట్మెంట్స్ ప్రకారం అంటే నెట్ జీరో అనేది 2070 కంతా అచీవ్ చేయాలి. దానికి ఎటువంటి తగినటువంటి యాక్షన్స్ తీసుకోవాలి. సో అందువల్ల ఫారెస్ట్ ఏరియా అంటే ఇంకా ఎక్కువ ప్లాంటేషన్ చేస్తూ గ్రీన్ కవర్ ఇంప్రూవ్ చేస్తూ మన కార్బన్ సింక్ని గ్రోత్ చేయాలనేది ముఖ్య ఉద్దేశంగా అనేది దీని ద్వారా అనేది వాళ్ళు తెలియజేస్తున్నారు అనమాట. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. సో ఇక్కడ ముఖ్యమైన విషయం. సో అంతకంటే ముందు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులు మనం అందిస్తున్నాం. 6th నుంచి 12th వరకు కంప్రహెన్సివ్ ఎన్సీఆర్టీ క్లాస్ మనకి అందుబాటులో ఉంటాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో సో వారు 10,000 రూపీస్ పే చేసి మీ యొక్క కోర్స్ అనేది పొందొచ్చు అనమాట. సో తర్వాత టాపిక్లోకి వస్తున్నామంటే ఢిల్లీ గవర్నమెంట్ షట్స్ స్కూల్స్, ఇష్యూ ఫ్లడ్ వార్నింగ్, టొరెన్షియల్ రెయిన్ఫాల్ కంటిన్యూ టు లాష్ ద క్యాపిటల్. సో ఇక్కడ ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే రీసెంట్గా ఏంటంటే సో కాల్డ్ మన యొక్క హత్నీకుండ్ బ్యారేజ్లో ఏంటంటే వాటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ మీరు ఏంటంటే ఢిల్లీలో ఏం జరుగుతుంది ఇలా మనం చదువుతుంటాం. కానీ ఒక విషయం, సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ని ఇంకొద్దిగా బ్రాడర్ పర్స్పెక్టివ్లో చెప్పాలనుకున్నాను. జాగ్రఫికల్గా ఇంపార్టెంట్. ఎందుకంటే ఢిల్లీలో ఫ్లడ్స్ వస్తున్నాయి. ఏంటి ఢిల్లీలో ఫ్లడ్స్ వస్తున్నాయి. ఢిల్లీలో ఫ్లడ్స్ వస్తున్నాయంటే మెయిన్ కారణం వచ్చేసి ఒకే రివర్ అండి, అదే యమునా రివర్. ఏంటది? యమునా రివర్. సో ఇప్పుడు ఏంటంటే మీరు జాగ్రఫికల్గా చదువుతున్నప్పుడు యమునా రివర్ గురించి చదవాలన్నమాట. సో వెంటనే ఫ్లడ్స్ గురించి ఇచ్చారంటే ఒకటి ఫ్లడ్ గురించి చదవాలి, రెండోది ఏంటంటే యమునా రివర్ గురించి చదవాలి. ఢిల్లీలో ఏం జరుగుతుందో ఎగ్జామ్లో అడగరు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒక సిటీ ఫ్లడ్డింగ్ జరగడానికి ఖచ్చితంగా ఏంటంటే పక్కనే ప్రవహిస్తున్న నది అనేది ముఖ్యమైన కారణంగా ఉంటుంది. అలాంటి యమునా నది కారణంగా ఎందుకు అయ్యింది అనేది మనం తీసుకుందాం. ఎందుకంటే యమునా నదిలో ముఖ్యంగా ఏంటంటే ఒక బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్ ఏంటో కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్. హాత్నీకుండ్ బ్యారేజ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యారేజ్లో నుంచి కూడా వాటర్ అనేది రిమూవ్ చేయడం అంటే వాటర్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో రిలీజ్ చేయడం వల్ల ఢిల్లీ వార్నింగ్ అనేది ఏమి ఇచ్చారంటే ఢిల్లీ మరియు హర్యానా, నాట్ ఓన్లీ ఢిల్లీ అండి, ఢిల్లీ మరియు హర్యానాలో ఏంటంటే ఫ్లడ్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు డేంజరస్ వార్నింగ్ ఇచ్చారు, అంతా ఇచ్చారు. ఇప్పుడు మనకేంటంటే అంతేనండి, కాన్సెప్ట్ అంతే, డే టు డే న్యూస్ కాన్సెప్ట్ అంతే. కాకపోతే యమునా నది ఏంటో మనకి పూర్తి వివరణ అనేది ఇప్పుడు తెలిసి ఉండాలి. సో ఆ విధంగా మనం తెలుసుకుందాం. సో యమునా రివర్, సో యమునా రివర్ యొక్క కాంప్రహెన్సివ్ లెర్నింగ్ అనేది మనము తెలుసుకోవాలి. కాబట్టి లెట్ us లెర్న్ దిస్. యమునా రివర్ని మనము స్వీట్గా క్యూట్గా ఏమని పిలుస్తాము అంటే జమునా. సో జుమ్నా అంటారు. సో జుమ్నా నది అన్నా కానీ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ యమునా అనమాట. అలాగే ఇది ఏ నది యొక్క ట్రిబ్యూటరీ? గంగా నది. చూడండి, గ్యాంగస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అనమాట. సో ముఖ్యమైన ఉపనది. ట్రిబ్యూటరీ అని చెప్పానే కానీ అది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీయా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీయా అని వచ్చారంటే గంగా నదికి ఇది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అన్నమాట. ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్. తర్వాత యమునా నది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? యమునోత్రి. ఏంటది? యమునోత్రి గ్లేషియర్ నుంచి కూడా ప్రారంభమవుతుంది. యమునోత్రి గ్లేషియర్ నుంచి ప్రారంభమవుతుంది, మర్చిపోకూడదు. సుమారుగా అంటే 4,421 మీటర్స్ ఎత్తు నుంచి కూడా ఇది ప్రవహించడం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ నది యొక్క పొడవు ఏంటి? సుమారుగా 1,376 కిలోమీటర్స్ లాంగ్ అనేది ఉంటుంది. ఏంటి? మన యొక్క యమునా నది. అలాగే కొన్ని విషయాలు మనము మిస్ చేసుకుంటారు. యమునా నది ఏ స్టేట్స్లో ప్రవహిస్తుంది? ఒకసారి గుండెని తాకి మీరు ఆన్సర్ చేసి చూడండి, చాలా వరకు మిస్టేక్ చేస్తారు. సో చూడండి, ఉత్తరాఖండ్. యమునా నది అనేది ముఖ్యంగా ఏ స్టేట్స్లో పాస్ అవుతుందంటే ఉత్తరాఖండ్, యూపీ, హర్యానా. గుర్తుపెట్టుకోండి, ఉత్తరాఖండ్, యూపీ, హర్యానా. సార్ ఢిల్లీ అన్న, ఢిల్లీ స్టేట్ కాదండి, యూనియన్ టెరిటరీ. సో అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఉత్తరాఖండ్, యూపీ, హర్యానా ఈ 3 స్టేట్స్లో రాష్ట్రాలకు ఉన్న ఏంటంటే హిమాలయాస్ అనేది, సో హిమాలయాస్ మీద నుంచి వస్తున్న ఈ యొక్క మన యొక్క యమునా నది అనేది ప్రవహిస్తుంది అన్నమాట. సో ఇది మనకి క్లియర్. అలాగే ఉత్తరాఖండ్లో హిమాలయాస్లో ఎక్కువగా ప్రయాణిస్తుంది. ఉత్తరాఖండ్లో ఏంటంటే హిమాలయ భాగంలో ఎక్కువగా యమునా నది అనేది ప్రవహిస్తుంది. తరువాత అక్కడి నుంచి యూపీ, హర్యానా ఈ ప్రాంతాల్లో వస్తున్నప్పుడు ఏంటంటే ఇట్ విల్ బి ఫ్లోయింగ్ అలాంగ్ ద ప్లెయిన్స్ అనమాట. అంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ గుండా ఫ్లో అవుతుంది. అలాగే మీరు ఒక విషయం తెలుసుకోవాలి, యమునా నది అనేది ఏ రాష్ట్రాల మధ్య బార్డర్ అవుతుంది అని అడిగారంటే ఇదేనండి. అంటే బార్డర్స్ అంటే ఏంటి? ఈ 2 రాష్ట్రాల మధ్య బార్డర్గా అనేది ఉంటుంది. సో ఈ విధంగానే కొన్ని క్వశ్చన్స్ గుర్తుంటారు. చూడండి,
కృష్ణా నది అనేది ఏ రాష్ట్రాల మధ్య బార్డర్ అంటే మీరు అందరూ చెప్తారు చాలా ఈజీగా, ఏంటి? ఏపీ తెలంగాణ. చూడండి, ఏపీ తెలంగాణ మధ్య బార్డర్గా ఉంటున్న నదియే ఈ యొక్క కృష్ణా నది. ఈ విధంగా కొన్ని విషయాలు మనం ఈ బార్డరింగ్ ద స్టేట్స్ అనేది కూడా మీరు చాలా జాగ్రత్తగా అనేది ఆన్సర్ చేయాలి. తర్వాత సో ఇది చాలా వరకు ఏంటంటే యమునా నది అనేది పలు ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కెనాల్స్ ద్వారా ఏంటంటే ఢిల్లీ ద్వారా పాస్ అవుతూ ఢిల్లీలో ఓవర్ ఫ్లడ్ అయినప్పుడు ఇలాంటప్పుడు కూడా ఏంటంటే చాలా వరకు ఉంటే వాటర్ అనేది ఇక్కడ ఫ్లడ్స్ అనేది వస్తూనే ఉంటుంది. కామన్ ఫెనామినా అనమాట. కాకపోతే ఏంటంటే ఈ యొక్క యమునా నది గంగా నదితో ఎక్కడ కలుస్తుంది అంటే, సో ఎక్కడ మిక్స్ అవుతుందంటే దాన్ని ఏమంటే ప్రయాగ్రాజ్ అంటాం. ఏంటి? ప్రయాగ్రాజ్ని మనం ఏంటంటే అలహాబాద్ అంటాం. ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్. సో మళ్ళీ అది డౌట్ వద్దు, అలహాబాద్. అంతకుముందు అలహాబాద్గా ఉండేది, ఇప్పుడు సో కాల్డ్ ప్రయాగ్రాజ్గా మార్చారు. ఈ ప్రయాగ్రాజ్లో ఏంటంటే యమునా నది మీట్స్ గంగా. సో యమునా నది మీట్స్ గంగా అనమాట. గంగా నదిని మీట్ అవుతుంది. సో గంగా నదిని యమునా నది మీట్ అవుతుంది కాబట్టి ఇది చాలా వరకు సాక్రెడ్ ప్లేస్ అనమాట. సాక్రెడ్ అంటే ఏంటి? చాలా వరకు పుణ్యక్షేత్రము. ఆ సాక్రెడ్నెస్ని తెలిపే విధంగా మనం కుంభ్ మేళా ఏం సెలబ్రేట్ చేస్తాం? కుంభ్ మేళా. సో కుంభమేళా ఎక్కడ సెలబ్రేట్ చేస్తామంటే యమునా నది గంగా నదిని కలిసే ప్రాంతం అలహాబాద్ ప్రయాగరాజ్ కుంభ్ మేళా అనేది సెలబ్రేట్ చేస్తాం. 12 ఇయర్స్కి ఒకసారి మనం ఇలాంటి ఒక కుంభ మేళా అనేది మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. యమునా నది యొక్క ఉపనదుల్లో ఏంటంటే చూడండి, యమునా నదికి తూర్పు ఉపనదులు చాలా వరకు బిగ్గెస్ట్, సారీ నాట్ ఇట్ విల్ బీ నాట్ ఈస్ట్, ఇట్ విల్ బీ ఇట్స్ లెఫ్ట్. సో ఇది మ్యాప్లోనే చెప్పేస్తాను. సో ఎందుకంటే ఇది వర్డ్స్తో చెప్తే మీకు అర్థం కాదు. సో చూడండి, యమునా నది ఇలా వస్తున్నప్పుడు చూడండి మనకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీగా ఏంటంటే టాన్స్ నది అనేది ఇక్కడ జాయిన్ అవుతుంది. టాన్స్ నది ఎక్కడ జాయిన్ అవుతుందంటే ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్, ఇక్కడ డెహ్రాడూన్ ఉంటుంది. డెహ్రాడూన్కి దగ్గర ప్రాంతంలో ఏంటంటే టాన్స్ నది అనేది ఉపనది అనేది యమునా నది యొక్క ఉపనది అక్కడ జాయిన్ అవుతుంది. తర్వాత ఇంకా ప్రముఖమైన రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీలో ఏంటంటే చంబల్. చూడండి, చంబల్ నది జాయిన్ అవుతుంది. సింధ్, బేట్వా, కెన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఉపనదులు అనమాట. యూ నీడ్ టు రిమెంబర్ దెమ్. ఖచ్చితంగా వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ క్రూషియల్ ఇన్ యువర్ మ్యాప్ స్టడీస్ అనమాట. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుని ఉంటాం. దట్ ఈస్ వాట్ ఆ పాయింట్స్ నేను మీకు మెన్షన్ చేసి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఏంటి? యమునా యొక్క ట్రిబ్యూటరీస్ అంటే యమునా అనేది ఒక గంగా నది యొక్క ట్రిబ్యూటరీ. కానీ ఆ యమునా నదికి ట్రిబ్యూటరీస్ తీసుకున్నామంటే రెండు ప్రముఖమైన ట్రిబ్యూటరీస్ ఏంటంటే టాన్స్, ఏంటది టాన్స్, కానీ తర్వాత చంబల్, ఏంటిది చంబల్. అన్నిటికన్నా పెద్ద ట్రిబ్యూటరీ వచ్చేసి చంబల్ అండి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లో. తర్వాత మనకు వచ్చేదంటే బేట్వా, కెన్, నెక్స్ట్ ఏమొస్తుంది మనకి సింధ్. ఇవన్నీ కూడా మనకి ఉంటున్న ఉపనదులు. ఇది కాకుండా హిందోన్, ఇవి లెఫ్ట్ బ్యాంక్ అంటాము. హిందోన్, శారదా, గిరి ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న ఉపనదులు. ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తానికి యమునా నది యొక్క ఉపనదులు. సో మొత్తానికి ఏంటంటే యమునా రివర్ అంటే ఏమని అడిగారు అనుకోండి, ఈ పేజ్లో ఉంటున్న ఈ కంటెంట్ చాలండి. దిస్ విల్ సఫిషియెంట్లీ క్రియేట్ అ కాన్సెప్ట్. మీకు క్లియర్గా మీకు కావాల్సిన కాన్సెప్ట్ అనేది ఇక్కడే మనం అర్థం చేసుకున్నాం అనమాట. సో ఈ విధంగానే మీరు ప్రతి నదిని చదవాలండి. చాలా స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ రివర్స్ ఎలా చదవాలి సార్ గుర్తున్నట్లేదు అనేసి. ప్రతి నదిని కూడా ఏంటంటే మీరు ఈ విధంగానే ఏంటంటే వివరంగా అనేది దాన్ని కాన్సెప్షనల్గా ఏంటంటే ప్రతి ఒక్క ఎలిమెంట్స్ని చూసుకుంటూ మీరు నేర్చుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ స్టూడెంట్స్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఆప్షనల్ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఆప్షనల్ కావాలనుకున్న స్టూడెంట్స్ కోసం పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకు అందిస్తూ ఉన్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో సో వారు ఈ ఆప్షనల్ తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు అనమాట. సో న్యూ బ్యాచెస్ అనేది కూడా ఏంటంటే మీకు స్టార్ట్ అవుతున్నాయి. రికార్డెడ్ పద్ధతిలో మీకు కోర్స్ కావాలనుకున్నారు అంటే 20,000 రూపీస్, లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో కావాలనుకుంటే 25,000 రూపీస్ అనేది మీకు ఛార్జ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. 15th జూలై వరకు మాత్రమే ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది మీకు వ్యాలిడిటీలో ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో సో వారు ఈ కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ అన్నమాట. తర్వాత చూడండి, మనము రీసెంట్గానే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ గురించి చదివాం. సో అందులో ఇది ఇంకొక నెక్స్ట్ ఎడిషన్ అనమాట. సో ఇక్కడ చూడండి, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లాస్ట్ న్యూస్ మీరు చదువున్నారు అంటే అది నిన్ననో మొన్ననో వచ్చింది కరెంట్ అఫైర్స్. ఇది ఏంటంటే దాంట్లో నెక్స్ట్ ఎడిషన్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ట్స్. సో ఇది ఇంకొక చేంజ్డ్ ఎడిషన్. అంటే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ మనము ఓవరాల్గా స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి మొన్న చూసాం. ఈరోజు ఏంటంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని చెక్ చేయడానికి తీసుకొచ్చిన ఒక సిస్టమ్సే పర్ఫార్మెన్స్
ఇండెక్స్ ఫర్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ట్స్, పీజీఐడి అంటారు. ఇక్కడ ఏంటంటే కొన్ని మార్కులు ఉంటాయి, వాటిని మీరు చాలా జాగ్రత్తగా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడానికి ఏంటంటే హయ్యెస్ట్ స్కోరింగ్ అనేది 90% కంటే ఎక్కువ ఉన్నదంటే దాన్ని హయ్యెస్ట్ స్కోరింగ్ అంటాము. లీస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడొచ్చు 11 to 20 కానీ లేదంటే 10 కంటే తక్కువ పర్సంటేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నదని మనం లీస్ట్ పర్ఫార్మింగ్ అని అంటాం. సో ఇక్కడ మనం ఆర్టికల్ని యాక్సెస్ చేయడానికి ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్? సో ఇక్కడ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అంటే ఏంటి, అది కూడా ఏంటంటే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ డిస్ట్రిక్ట్కి దానికి డిఫరెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్. మొన్న మనకి ఏంటి న్యూస్లో వచ్చింది, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి. సో ఇక్కడ ఏంటి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫార్ డిస్ట్రిక్ట్స్ కోసం ఇవ్వబడిన ఒక పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనమాట. సో ఆ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ గురించి మనం తెలుసుకుందాం వివరంగా. సరే, ఇక్కడ క్లారిటీ అనేది మనకు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా దేని గురించి ఇది, సో ముఖ్యంగా అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఏంటండి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఏంటి, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో స్కూల్ ఎడ్యుకేషన్ని క్యాల్కులేట్ చేయడాన్ని మనం ఏమంటున్నామంటే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని అంటాం. అంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో ఏంటంటే వారు మొత్తాన్ని అంటే కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అనేది చేయబోతున్నారు అనమాట. ఇందులో ఏంటంటే చూడండి 83 ఇండికేటర్స్ అనేది తీసుకున్నారు. అంటే 83 విషయాలను కాంప్రహెన్సివ్గా తీసుకుంటూ ఆ యొక్క స్కూల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది డిస్ట్రిక్ట్ స్థాయిలో ఎలా ఉంది అనేది, తర్వాత వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఆన్లైన్ పోర్టల్లో డిస్ట్రిక్ట్ స్థాయిలో ఒక ఆన్లైన్ పోర్టల్లో అనేది యాడ్ చేస్తారనమాట. సో అలా ఈ యొక్క సర్వే అనేది కంటిన్యూ అనేది చేస్తుంటారు. తర్వాత ఏంటంటే సెవరల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఎడ్యుకేషన్లో, వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు రిపోర్ట్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలాగే ఏంటి దీని ద్వారా డిస్ట్రిక్ట్ స్థాయిలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది. సో రేపో మాపో మీరు ఎగ్జామ్ మెయిన్స్ రాసినా ప్రిలిమ్స్ రాసినా అక్కడ కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి ఎలాంటి పద్ధతులు, ఎలాంటి మెథడ్స్, ఎలాంటి స్టడీ ఇలా చేయొచ్చు అంటున్నప్పుడు ఇలాంటి పాయింట్స్ మీరు యాడ్ చేసినప్పుడు మీ ఆన్సర్కి అనేది వ్యాలిడేటింగ్ అనేది పెరుగుతుంది. సో అలాగే మొట్టమొదటిసారిగా ఈ రిపోర్ట్స్ అనేది 2018 and 19 ఆ టైంలో అనేది కాంప్రహెన్సివ్గా అనేది రిలీజ్ చేశారు. అప్పట్లో 2018-19, 2019-20 రెండు ఒకేసారి రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే 2020 మరియు 2021కి అలాగే 2021 మరియు 2022 ఈ 2 సంవత్సరాలు ఏంటంటే కంబైన్డ్గా అనేది రిలీజ్ చేశారనమాట. అంటే వాటి రిపోర్ట్ అనేది కలిసి అనేది రిలీజ్ అనేది చేశారనమాట. మనము స్టేట్స్కి ఉంటున్న పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేది 1000 పాయింట్లకు గాను క్యాలిక్యులేట్ చేసాం. బట్ దీని యొక్క క్యాల్కులేషన్స్ అనేది తీసుకున్నామంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ ఎన్ని పాయింట్స్కి డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే టోటల్ వచ్చేసి 600 పాయింట్స్కి అనమాట. 600 పాయింట్స్కి ఎందుకు సార్, ఎలా సార్ అని అడిగామంటే వాళ్ళు 6 కేటగిరీస్లో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ర్యాంకింగ్ అనేది ఇస్తున్నారు. సో అలాగే 6 కేటగిరీలో ఒక కేటగిరీకి 100 మార్కులు గాను, సో మొత్తానికి ఏంటంటే 600 పాయింట్లు అనేది వాళ్ళకి అందిస్తున్నారు అనమాట. సో ఇది సో అలాగే ఏంటంటే ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ హయ్యెస్ట్ గ్రేడ్ అంటే ఏంటి, బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నిటికన్నా హయ్యెస్ట్ గ్రేడ్ ఏదైనా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో పర్ఫామ్ చేసిందంటే అది దానికి ఏంటంటే 90% కంటే కూడా గ్రేటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని హయ్యెస్ట్ గ్రేడ్ అంటాం. దాన్ని ఏమంటాం, దక్ష్ అని అంటాం. ఈ పదాలు మళ్ళీ రిపీట్ అయ్యి సో అందువల్ల గుర్తుపెట్టుకోండి. లోవెస్ట్ గ్రేడ్ అంటే ఏంటి, చాలా వరకు లోవెస్ట్ గ్రేడ్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు ఇస్తారు అంటే లెస్ దెన్ 10% ఉంటే అలాంటప్పుడు లోవెస్ట్ గ్రేడ్ దాన్ని ఏమంటే ఆకాంక్షి 3 అని అంటాం. సో దాన్ని లోవెస్ట్ పర్ఫార్మింగ్ గ్రేడ్ అంటాం. సో మొత్తానికి అంటే ఇలాంటి గ్రేడింగ్ సెలక్షన్ ద్వారా ఏం తెలుసుకుంటున్నాము అంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఇంప్రూవ్ చేయాలి, బెటర్ చేయాలి, క్వాలిటేటివ్ చేయాలి అనే ఒక ఉద్దేశాన్ని ఏంటంటే ప్రజలకు తీసుకెళ్తూ, సమాజంలో తీసుకెళ్తూ, గవర్నమెంట్కి తెలియజేస్తూ మనం ఏంటంటే ఇలాంటి సర్వేలు కానీ ఇలాంటి రిపోర్ట్స్ అనేది అందిస్తూ ఉన్నాం అన్నమాట. ఆ రిపోర్ట్ యొక్క పర్ఫార్మెన్స్ తీసుకున్నానంటే చండీగఢ్. సో ఇక్కడ చూడండి, చండీగఢ్ వచ్చేసి అతి ఉత్తమ స్టేటస్ అంటే అన్నిటికన్నా కానీ బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. అది మాత్రమే కాకుండా ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర ఇలా కొన్ని స్కూల్స్ అంతా కూడా టాప్ పర్ఫార్మెన్స్లో ఉన్నాయి. తర్వాత 4th స్టేజెస్లో అంటే తమిళనాడు స్కూల్స్ ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి బాగానే. తర్వాత మనం తీసుకుంటున్నాము అంటే అస్సాంలో ఉంటున్న సౌత్ సల్మారా మంకచర్ డిస్టిక్లో ఉంటున్న, సో ముఖ్యంగా ఏంటంటే ఆ డిస్టిక్లో ఉంటున్న స్కూల్స్ అవన్నీ కూడా ఏంటంటే కొద్దిగా లీస్ట్ పర్ఫార్మెన్స్గా ఆకాంక్షి 3 అని అంటారు. సో లీస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తున్నట్టు వాళ్ళు చెప్పారనమాట. బాటమ్ డిస్ట్రిక్ట్స్గా అనేది అవి నిలిచాయని చెప్పారు. జస్ట్ దీని ద్వారా మనకు ఒక అవుట్కమ్ వస్తుంది. తమిళనాడు, చండీగఢ్, యూనియన్ టెరిటరీస్ కానీ ఢిల్లీ, మహారాష్ట్ర ఎక్కడైతే డెవలప్మెంట్ బాగుందో ఆ స్టేట్స్లో యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏంటంటే బెటర్గానే ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా క్వాలిటేటివ్గా ఉందని చెప్పచ్చు. మరి
ఇలా ఇంకా ట్రైబల్ వెనకబడి ఉంటున్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్ఫార్మెన్సెస్ అనేది కొద్దిగా స్లోగానే మెల్లగానే అలాగే అంటే అంత అనుకున్న దానికి తగినటువంటి విధంగా లేదు అనేది కూడా మనం చెప్పచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే అవుట్కమ్స్ అనేది మనం చెప్పగలగాలి. డేటా ఉంటుంది, ఆ డేటా ద్వారా మీరు అవుట్కమ్ చెప్పగలిగితే మీ క్వాలిటీ అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. ఓకే గైస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇన్ వారణాసి టర్టిల్స్ హెల్ప్ క్లీన్ గంగా. గంగా నదిని శుభ్రపరచడానికి మనకి టర్టిల్స్ అనేది హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా తీసుకొచ్చారు, ఏంటి, ఏ ప్రోగ్రామ్ అండర్లో అనేది మనము ఒక అండర్స్టాండ్ అనేది చేసుకోవాలి. సో దానికోసం మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క టర్టిల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుంటారు. టర్టిల్స్ గంగా నదిని ఎలా క్లీన్ చేస్తుందో తెలుసుకుంటారు. తర్వాత ఇది ఏ స్కీమ్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకొస్తుందని తెలుసుకుంటారు. సో అందులో మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింటే నమామి గంగే ప్రాజెక్ట్. సో చూడండి, నమామి గంగే ప్రోగ్రామ్ అనేది ఏంటో మనం తెలుసుకుందాం. ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా అని తీసుకోవచ్చు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు ఎలాగైనా సరే మనము ఈ యొక్క చూడండి గంగా నదిని క్లీన్ చేయాలని 2014లో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు. మొత్తానికి ఏంటంటే ఎందుకు ఈ ప్రాజెక్ట్ అంటే గంగా నదిలో ఉంటున్న పొల్యూషన్, గంగా నదిలో ఉంటున్న గంగా రివర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటున్న పొల్యూషన్ని రిమూవ్ చేయాలి, పొల్యూషన్ని మనము తగ్గించాలి. అలాగే అంటే గంగా నది అనేది ఒక పుణ్యక్షేత్రం అని చెప్పచ్చు. ఒక నేషనల్ రివర్, అన్నిటికన్నా కానీ నేషనల్ రివర్ కాబట్టి దాన్ని మనం కన్జర్వ్ చేయాలి, కాపాడుకుంటూ రావాలి. అలాగే రిజనరేషన్, మళ్ళీ పునర్జీవనం అనేది ఇవ్వాలి. చాలా వరకు ఏంటంటే పొల్యూషన్తో ఇతర బ్యాక్టీరియా వాటితో కూడా ఏంటంటే ఇబ్బంది పడిపోతుంది. సో ఇప్పుడు మనకి మళ్ళీ డౌట్ వస్తుంది, ఏంటి సార్ అంత కష్టకాలం వచ్చింది సార్ గంగా నదికి అని ఇచ్చామంటే గంగా నదిలో ఏంటంటే పెరుగుతున్న పొల్యూషన్స్, పెరుగుతున్న ఈ యొక్క సో కాల్డ్ ఇతర ఎలిమెంట్స్ వీటన్నిటి వల్ల ఏంటంటే చాలా వరకు బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్స్ అంటారు. చూడండి, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, మీరు ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు ఇవన్నీ నేర్చుకుంటారు. బయోకెమికల్ చూడండి, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది అంటే పెరిగిపోతూ అక్కడ ఉన్న జీవులు అనేది బతకడానికి అనుకూలంగా అనేది లేదన్నమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఫెకల్ కోలిఫామ్, మీరు గంగా అనేది చాలా పుణ్యమైన నది అని చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు. కానీ మీరు మామూలుగా ఇంట్లో వాడే నదులు వాటర్ కంటే కూడా గంగా నదిలో 1000 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. అది ఇదేనండి. చాలా వరకు అనారోగ్యాన్ని కలగజేయించే బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉంది. తర్వాత డిజాల్వ్డ్ ఆక్సిజన్, మెల్లమెల్లగా ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఏంటంటే ఆ నీటిలో అనేది తగ్గిపోతూ వస్తుంది. అదంతా కూడా హ్యూమన్ మేడ్ పొల్యూషన్ వల్ల. వీటన్నిటి నుంచి కూడా గంగా నదిని కాపాడాలి కాబట్టి వచ్చిన స్కీమే ఇదండి. సో ఇలా వచ్చిన స్కీమ్ ద్వారా ఎలా తీసుకొస్తున్నారు ఏంటి అనేది చాలా మార్పులు తీసుకొస్తుంటే దీన్ని ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, వాటర్ మినిస్ట్రీ అంటాం, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఏదైతే ఉంటుందో ఆ జల్ శక్తికి అండర్లో అనేది ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారనమాట. తర్వాత ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేయడానికి, ఈ ప్రోగ్రామ్ని నిర్వర్తించడానికి నేషనల్ మిషన్ ఆఫ్ క్లీన్ గంగా అనే పేరు పెట్టారు. ఏంటి నేషనల్ మిషన్ ఫార్ క్లీన్ గంగా. సో ముఖ్యంగా ఏంటంటే గంగా నదిని క్లీన్ చేయడానికి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది తీసుకొచ్చారనమాట. మొత్తానికి ఏంటంటే గంగా నది మనం శుద్ధీకరణ అనేది చేయాలి, క్లీనింగ్ అనేది చేయాలి. సో దానికోసం ఏంటంటే వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయడానికి ఒక ఇంప్లిమెంటేషన్ వింగ్ లాగా నేషనల్ గంగా కౌన్సిల్ అనేది ఫామ్ చేశారు. నేషనల్ గంగా కౌన్సిల్ వీరు నిర్ణయాలు తీసుకుంటారు, మనం గంగా నదిని ఎలా కాపాడుకుంటూ రావాలనేసి. 2016లో ఒక అథారిటీ స్టార్ట్ చేసి ఎఫిషియెంట్గా అనేది దీన్ని తీసుకొచ్చారనమాట. ఇవన్నీ అంత ఈజీ కాదు. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి తరపు నుంచి కూడా 20,000 crores అనేది స్పెండ్ చేశారు గంగా నదిని శుభ్రపరచడానికి. ఇందు మూల్యంగా ఏంటంటే 288 ప్రాజెక్ట్స్ అనేది సైన్ చేశారు. సో ఎఫిషియెంట్గా అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇంప్రూవ్ చేయాలి. అంటే అక్కడ ఉంటున్న డ్రైనేజ్ కానీ, రివర్ కానీ, సర్ఫేస్ కానీ, ఫ్రంట్ డెవలప్మెంట్ కానీ, అఫారెస్టేషన్, పబ్లిక్ అవేర్నెస్ అన్నీ కూడా తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. గంగా గ్రామం అంటే గంగా నది ప్రవహిస్తున్న ప్రాంతాల పక్కనుంటున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆదర్శనీయంగా అనేది, ఎకో ఫ్రెండ్లీగా అనేది, అలాగే పొల్యూషన్ తక్కువగా చేసే విధంగా అనేది, సీవేజ్ ట్రీట్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ అన్నీ కూడా ఎఫిషియెంట్గా చేసే విధంగా అనేది గంగా గ్రామం అనే స్కీమ్ కూడా తీసుకొచ్చారనమాట. సో ఈ కథ ఇలా నడుస్తూ ఉండగా ఇంకా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే గంగా గార్డియన్స్. సో గంగా గార్డియన్స్ అంటే ఎవరు? ఇవన్నీ కూడా ఈ యొక్క స్కీమ్స్లో అండర్లోనే వచ్చిందనమాట. గంగా గార్డియన్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే గంగా ప్రహరీస్ అంటారు. గంగా ప్రహరీస్
గంగా ప్రహరీస్ అంటే ఏంటంటే వీళ్ళంతా కూడా ఏంటంటే వాలంటీర్లు నాన్న. తనంతట తాను గంగా నదిని కాపాడడం కోసం, సురక్షించడం కోసం అక్కడ ఉంటున్న లోకల్ కమ్యూనిటీస్, ఆ ప్రాంతానికి చెందిన లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఏంటి పార్టిసిపేటివ్గా వాళ్ళని కలుపుకుంటూ అక్కడ ఉంటున్న గంగా నది యొక్క బయోడైవర్సిటీని అనేది మనం కాపాడుకుంటూ వస్తున్నాం. ఇది ఇంకా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అందరికీ కూడా అవగాహన క్రియేట్ చేస్తూ, ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్లో వీటన్నిటికీ అండర్లో ఎఫిషియెంట్గా అనేది చూస్తూ ఉన్నాం. సో ఇది మెయిన్గా ప్రోగ్రామ్. ఇందులో భాగంగా ముందు అంతకుముందు 1980s కూడా ఏంటంటే ఈ గంగా నదిని కాపాడాలి అనే దానికోసం గంగా యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చారండి. 1918లో కూడా గంగా యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు. గంగా యాక్షన్ ప్లాన్లో ఏం చేశారు అంటే అప్పట్లో ఆ టైంలో ఏంటంటే 40,000 టర్టిల్స్ అనేది గంగా నదిలో రిలీజ్ చేశారు. 40,000 టర్టిల్స్. సో ఇది ఓల్డ్ అండే కాన్సెప్టే, కొత్త కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు మనకి సార్ టర్టిల్స్ని రిలీజ్ చేస్తున్నా అంటే ఈ టర్టిల్స్ ఎలా సార్ గంగా నదిని క్లీన్ చేస్తుంది? గంగా నదిలో ఉన్న సమస్య చెప్పాను, సమస్య కారణం చెప్పానా? లేదు. అంటే ఏంటి? గంగా నదిలో ఉంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఫ్లవర్స్. మనమంతా పూజలు పురస్కారాలు ఇవన్నీ ఏమైపోతాయి? డికే అయిపోతాయి. నదిలో ఉండి డికే అయిపోయి అక్కడ పొల్యూషన్ అనేది ఎక్కువ కాజ్ చేస్తుంది. తర్వాత ఏంటి? గంగలో ఆ యొక్క బాడీని నిమజ్జనం చేసిన, గంగలో మనం అస్థికలు కలిపిన ఇది చాలా మంచిది, పుణ్యం వస్తుంది అని చెప్పి మనమంతా కూడా వేలాది కోట్లాది మంది గంగా నదిలో ఏంటంటే హాఫ్ బర్న్ట్ బాడీస్ అంటే సరిగా కాలనటువంటి బాడీస్ని కూడా ఏంటంటే గంగా నదిలో వదిలేస్తూ ఉంటారు. అంటే ఏంటి? బర్న్ట్ బాడీస్. చూడండి, బర్న్ట్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటి చాలా పెద్ద సమస్యలుగా మారిపోతూ ఉన్నాయి. తరువాత ఏంటి? ఈ గంగా నదిలో ఉంటున్న మనం అస్థికలు కలపడం, ఇక పొల్యూటింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా పెద్ద సమస్యగా ఉంది. సో ఇక్కడ ఈ టర్టిల్స్ ఏం చేస్తాయంటే ఈ ఫ్లవర్స్ డికే అంటే టర్టిల్స్లో ఏంటంటే పలు వెరైటీస్ ఉంటాయి. అందులో హెర్బీవోర్స్ ఉంటాయి. చూడండి, టర్టిల్స్ అనేది హెర్బీవోర్స్ ఉంటాయి, అలాగే ఏంటంటే కార్నివోర్స్ కూడా ఉంటాయి. సో హెర్బీవోర్స్ ఏంటంటే అక్కడ ఉన్న పువ్వులను వాటిని ఆహారంగా భుజించి శుద్ధీకరణ చేస్తుంటే శుభ్రం అనేది చేస్తుంది. తర్వాత ఈ బర్న్ట్ బాడీస్, డెడ్ బాడీస్ ఏవైతే మనం గంగా నదిలో కలుపుతూ ఉంటామో అవి అతిపెద్ద సమస్యగా మారిపోతుంది. కాబట్టి ఈ కార్నివోరస్ టర్టిల్స్ అంతా కూడా వాటిని కన్జ్యూమ్ చేస్తూ అక్కడ ఉంటున్న గంగా నదిని శుభ్రపరచడం అనేది ఎఫిషియెంట్గానే సాయం చేస్తున్నది క్లియర్గానే చెప్పారనమాట. సో ఇదే విధంగానే గంగా నది అనేది ఏంటంటే సో ఇక్కడ క్లీన్ చేయడానికి ఇంతకుముందు ఇది పాత ప్రోగ్రామ్, ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది అనమాట. సో ఇలాగే చూడండి, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రాజెక్ట్లో భాగంగా నమామి గంగే ప్రోగ్రాంలో భాగంగా వారణాసి దగ్గర మనం ఏంటి రిహాబిలిటేషన్ చూడండి టర్టిల్ బ్రీడింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది ఉంచున్నాం అనమాట. సో దీనిలో భాగంగా ఏంటంటే సుమారుగా 5,000కు పైగా టర్టిల్స్, ఇంకా 1000 టర్టిల్స్ అనేది ఈ యొక్క నదిలో అనేది రిలీజ్ చేయడానికి అనేది రెడీగా ఉన్నారు, రిలీజ్ అనేది చేస్తున్నాం. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా గంగా యాక్షన్ ప్లాన్లో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు, అప్పుడు కూడా సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ యొక్క ప్లాన్ అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. దాని కోసం ఈ టర్టిల్ యొక్క ఎగ్స్ అనేది చంబల్ రీజియన్ ప్రాంతం నుంచి కూడా కలెక్ట్ చేసుకునేసి ఇంకా కోస్టల్ ఏరియాస్ నుంచి కూడా తీసుకొస్తూ సో ఇంకా అంటే ఆ చంబల్ రీజియన్ ప్రాంతంలో ఉంటే తీర ప్రాంతంలో ఆ నది యొక్క ప్రాంతం అంతా తీసుకొచ్చి వాటిని హ్యాచింగ్ చేసి సో వాటిని అంటే నీటిలో అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా చేయడం అంటే చూడండి, ఫీడ్ ఆన్ మీట్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే ఆ నదిలో ఉంటున్న వేస్ట్ ప్రొడక్ట్స్ని యొక్క మీట్ పైన వాటన్నిటి మీద అది కన్జ్యూమ్ చేసి అక్కడ వాటర్ అనేది ప్యూరిఫికేషన్ అనేది చేస్తుంది అనమాట. ఇలా చేయడం ద్వారా అంటే BOD బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కానీ, కోలిఫామ్ కానీ, తర్వాత డిజాల్వ్డ్ ఆక్సిజన్ కానీ అన్నిటినీ కూడా మనం ప్రాపర్ లెవెల్లో మెయింటైన్ చేయడానికి ఈ యొక్క మనం చూస్తున్న సో కాల్డ్ గంగా నదిని బ్యాలెన్సింగ్గా మళ్ళీ ఒక క్వాలిటేటివ్గా మార్చడానికి హెల్ప్ అవుతుంది. బయాలజికల్ ప్రాసెస్ అనేది ఇంకా కొంతకాలం ప్రొసీడ్ అయ్యిందంటే 10-15 ఇయర్స్లో మనం ఏంటంటే ఈ యొక్క గంగా నదిని ప్రాపర్గా మనము ఈ మైక్రోబియల్ అనాలిసిస్ చేస్తే చాలా వరకు ఏంటంటే క్లీన్ చేయొచ్చు అనేది చెప్తున్నాను అనమాట. దిస్ ఇస్ వాట్. సో ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ వాట్ సెటప్ ఇన్ ద లేట్ 1980s. ద టర్టిల్స్ రిహాబిలిటేషన్ సెంటర్ హ్యాస్ సో ఫార్ రిలీజ్ 40,000 టర్టిల్స్ ఇన్ టు ద రివర్. అంటే టర్టిల్స్ రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా నుంచి కూడా ఈ నదిలో అనేది సుమారుగా ఏంటంటే 40,000 టర్టిల్స్ అనేది ఇప్పటి వరకు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా కూడా రానున్న కాలంలో రిలీజ్ చేస్తూ మనము మన యొక్క సో గంగా నదిని కాపాడుకుంటూ వస్తున్నాం అనేది ఇక్కడ వాస్తవంగానే తెలుపుతున్నాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది అంటే ఈ టర్టిల్స్ యొక్క రోల్ ఏంటో అర్థమేంటది, ఎందుకు ఈ యొక్క గంగా నదిని శుభ్రపరచడంలో ఇది హెల్ప్ అవుతుంది. సో మనకి నమామి గంగే ప్రాజెక్ట్ అనుకుంటున్నామంటే ఓన్లీ కట్టడాలతో కట్టడం కాదు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్తో పాటు మనకి ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడానికి మార్గాన్ని మనం వెతుకుతున్నాం అనేది ఇక్కడ క్లియర్గా అనేది అర్థమవుతుంది అనమాట. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అన్నా భాగ్య ఫియాస్కో. సో ఈ టాపిక్ గురించి నేను చెప్పబోయేది లేదు, ఎందుకంటే
ఆల్రెడీ ఇది 3 టైమ్స్ వచ్చింది, ఇది 4th టైం వస్తుంది. ఈ ఆర్టికల్ ఏంటంటే అన్నా భాగ్య స్కీమ్ గురించి, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఉంటున్న సమస్య గురించి. కొన్నిసార్లు హిందూ ఆర్టికల్స్ రిపీటెడ్ వస్తుంటాయి. సో కాకపోతే ఏంటి దాన్ని మళ్ళీ చదవకండి, జస్ట్ ఒకసారి రివైజ్ చేసి వదిలేసండి. మీకు తెలుసు అంటే యూ కెన్ స్కిప్ దట్ ఆర్టికల్ ఆల్సో. ఈ అన్నా భాగ్య స్కీమ్ అనేది ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా ఏంటంటే సో అందరికీ కూడా మంచి రైస్ అనేది అఫోర్డబుల్ కాస్ట్లో ప్రతి ఇంటికి మనం అందిస్తాము, పవర్టీ లైన్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తామనేసి కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక పోల్ ప్రామిస్ అంటాం. అంటే ఎలక్షన్ ప్రామిసెస్లో ఒక ముఖ్యమైనది అన్న భాగ్య స్కీమ్. సో దీని ద్వారా ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో అందరికీ కూడా 5 కేజీలు రైస్ అనేది ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా మాట ఇచ్చారు, సంతోషం, అంతా కూడా బాగుంది. కానీ వాళ్ళ దగ్గర తగినటువంటి రైస్ ఉందా లేదా? సో ఇక్కడ తీసుకున్నామంటే అసలైన సమస్య ఇక్కడ ఇదే వస్తుంది. ఏంటంటే ఇన్అడక్వేట్ కవరేజ్. అంటే మన దగ్గర ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో తగినటువంటి ధాన్యాలు లేవు, కానీ మనం ప్రామిసెస్ ఇచ్చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్స్తో కోఆర్డినేషన్స్ లేదు, కానీ మనం ప్రామిసెస్ ఇచ్చేస్తున్నాం. సో కాకపోతే ఏంటంటే సరే అనేసి వీళ్ళంతా కూడా ఎక్కువగా ఏంటంటే ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ని నమ్ముకొని ఉంటే ఆ మార్కెట్ సేల్ స్కీమ్లో కూడా ఏంటంటే ఈ యొక్క స్టేట్స్ని కానీ ఇంక్లూడ్ చేయడం అనేది తీసేశారనమాట. సో అందువలన ఏంటంటే ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. సో ఈ 2 స్టేట్ అండ్ సెంట్రల్ కాన్ఫ్లిక్ట్లో ఇది మారిపోతూ ఇది ఒక పోరాటంగా అనేది కొనసాగుతుంది. వీళ్ళైతే స్కీమ్ ఇచ్చేశారు, కానీ స్కీమ్ ప్రకారం అందరికీ ఆ రైస్ అనేది ఇవ్వాలి, కానీ రైస్ అనేది లేదనమాట. సో అందువల్ల ఇది కాంట్రవర్సీగా సెంట్రల్ అండ్ స్టేట్ కాంట్రవర్సీగా అనేది నడుస్తుంది. ఈ ఆర్టికల్ సంబంధితమైన ఇక్కడ వస్తున్నప్పుడు ఇదే టైంలో ఐ థింక్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లేదంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లోనో ఇంకోటి వచ్చింది, ఇంకో ఆర్టికల్ ఏంటంటే ఈ యాక్షన్ ద్వారా మన గవర్నమెంట్ అనేది ఈ రైస్ ఇచ్చినా సరే కొనడానికి మనుషులు లేని పరిస్థితిలో ఉందన్నమాట. అంటే ఈ ఆక్షన్ ద్వారా గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది, అన్నీ ఓకే, బాగానే జరుగుతుంది. కానీ ఈ ఆక్షన్లో కొనడానికి ముందుకు రాకుండా రైస్ పెండింగ్గా మిగిలిపోయిన సమస్యలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా కొద్దిగా కాంట్రవర్షియల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా అవుట్కమ్ బేస్డ్ స్టడీ చేయండి. రోజు ఇలాంటివి అనేది రిపీటెడ్ మోడ్లో చదవకండి, ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేసేలా ఉంటుంటుంది. డోంట్ గో ఫర్ దట్ సిచ్యువేషన్స్, జస్ట్ సింపుల్ అవుట్కమ్. సో మీరు ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏంటో నోట్స్ రాసుకున్నారంటే చాలు. తర్వాత కర్ణాటక గవర్నమెంట్ ఏం చెప్పిందో 3-4 పాయింట్లు అంతకు మించి ఏమీ లేదు. స్టేట్ గవర్నమెంట్తో సెంట్రల్ గవర్నమెంట్తో ఇష్యూ ఏంటో రాసుకున్నారంటే సమస్య క్లోజ్ అనమాట. ఇంకా ఎక్కువ డీప్ పోవడం వల్ల ఎగ్జామ్లో అయితే ఇవి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు. సో అందుకే ఇక్కడ ఓపెన్ మార్కెట్స్ సేల్ స్కీమ్ అనేది నేను చెప్పాను, కర్ణాటక ఇష్యూ చెప్పున్నాను. ఇవన్నీ కూడా నేను లాస్ట్ 1 వీక్లోనే ఇవన్నీ కవర్ చేస్తున్నాను కాబట్టి నో ఇష్యూస్. సో దానివల్ల మీకు ఒక ఐడియా ఇచ్చేసాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రిస్టోరింగ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ క్రౌన్ జ్యువెల్. సో క్రౌన్ జ్యువెల్ అంటే ఏంటి? సో ఈ యొక్క WTO యొక్క క్రౌన్ జ్యువెల్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, ఈ క్రౌన్ జ్యువెల్ ఆఫ్ WTOనే ఏమంటారంటే డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటాం. ఏమంటాం? డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్. ఏవైనా కానీ సమస్యలు దేశాల మధ్య ట్రేడ్ రిలేటెడ్ సమస్యలు వచ్చాయంటే ఆ ట్రేడ్ రిలేటెడ్ సమస్యను సెటిల్మెంట్ చేయడానికి ఉంటున్న ఒక సిస్టాన్ని ఏమంటామంటే క్రౌన్ జ్యువెల్ అంటాం. కాకపోతే ఈ DSSలో ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మనం రిసాల్వ్ చేసుకొని మళ్ళీ ఏంటంటే పునర్నిర్మాణం చేయాలి అనేది చెప్తున్నారన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, ఎలా ఫామ్ అయింది, దాంట్లో ఉంటున్న సమస్యలు ఏంటి, ఏ దేశం ఏమేమి సమస్యలు ఫేస్ చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డిస్ప్యూట్ సెటిల్మెంట్స్ అంటే ఏవైనా కానీ 2 దేశాల మధ్య సమస్యలు వస్తున్నప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి, దానికోసం ఏంటంటే ఒక WTO దగ్గర నుంచి కూడా ఏంటంటే ఒక అపెలెట్ బాడీ అనేది ఉంది. అపెలెట్ బాడీ అనేది ఉంది. సో ఈ బాడీ అనేది ఏంటంటే ఈ యొక్క డిస్ప్యూట్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేయడానికి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ముఖ్యంగా వారు ఎలాంటి డిస్ప్యూట్స్ అంటే ముఖ్యంగా చూడండి ఇక్కడ నెగోషియేషన్స్. సో అంటే 2 దేశాల మధ్య మాటలు కుదిర్చి నెగోషియేషన్స్ చేసి తర్వాత ఏంటంటే అక్కడ ఉంటున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎస్టాబ్లిష్ చేసి సమస్యలు అనేది రిసాల్వ్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఏంటంటే ఈ అపెలెట్ బాడీ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1995లో ఫామ్ అయింది. ఒక స్టాండింగ్ కమిటీలో చూడండి, ఒక స్టాండింగ్ కమిటీగా ఫామ్ అయింది. ఈ స్టాండింగ్ కమిటీగా ఫామ్ అయిన ఈ యొక్క అపెలెట్ బాడీ అనేది ఏంటంటే ఏవైనా కానీ WTOలో సమస్యలు అనేది వస్తుంటే వాటిని రిసాల్వ్ చేయడానికి అనేది వస్తుందన్నమాట. సో ఈ అపెలెట్ బాడీలో ఏంటంటే 4 years టర్మ్. సో చూడండి 4 years టర్మ్ అంటే 4 సంవత్సరాల కాలం పాటు ఉండే విధంగా ఏంటంటే 7 members అనేది అపాయింట్ చేస్తారనమాట. సో అందులో ఏంటంటే హెడ్గా కూడా ఒకరిని అపాయింట్ చేస్తారు. వాళ్ళని బట్టి ఏంటంటే వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. దీన్ని డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అంటారు, లేదంటే డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని అంటాం. సో ఈ యొక్క WTO యొక్క DSS ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క నిర్ణయాలు కానీ ఏవైనా కానీ ఎలా తీసుకుంటారు అనేది మనం తెలుసుకుందాం. సో ఇదన్నీ కూడా గవర్న్ చేయడానికి, మొత్తానికి మెయింటైన్ చేయడానికి ఉంటున్న ఈ డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టాన్ని ప్రాపర్గా నడపడానికి ఉంటున్న ఒక ఆర్గనైజేషన్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ.
ఏమంటాం మనం డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ. డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీలో ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ప్యానల్ లాగానే స్థాపిస్తారు. ప్యానల్ స్థాపించి వీటిని ఏంటంటే సో వీళ్ళందరినీ కూడా ఏవేవైతే ఈ యొక్క దేశాల మధ్య సమస్యలు ఉన్నాయో వాటిని ఫామ్ చేస్తారు అనమాట. సో ఈ యొక్క సెటిల్మెంట్ని ఫామ్ చేయడానికి ఒక బాడీ ఉంది చూసారా, ఈ బాడీకి ఏంటంటే మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు. అంటే డిఫరెంట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అందరూ WTO మెంబర్స్ అందరి యొక్క మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు. అందులో నుంచి కూడా ఈ యొక్క డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అనేది అపాయింట్ చేస్తారు. అందులో ఒకటి ఉంటుంది. సో అప్పెలెట్, ఈ సెటిల్మెంట్ బాడీలో అప్పెలెట్ ట్రిబ్యునల్ ఒకటి ఏంటంటే అప్పెలెట్ బాడీ ఒకటి ఉంటుంది. అప్పెలెట్ బాడీతో పాటు ఇంకొకటి ఏముంటుందంటే ప్యానల్ ఉంటుంది. ఈ ప్యానల్ ఏం చేస్తుందంటే ఇక్కడ అప్పెలెట్ ప్యానల్ వచ్చేసి ముఖ్యంగా ఇందులో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఈ ప్యానల్స్ అనేవారు ఈ బాడీని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో 7 మెంబర్స్ ఉంటారు అన్నమాట. 7 మెంబర్స్తో పాటు అక్కడంటే హెడ్ ఎవరు కూడా అపాయింట్ చేస్తారు. ఇది ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఈ అప్పెలెట్ బాడీ ఏదైతే ఉంటుందో అది ఒక 4 years టర్మ్స్ వరకు అపాయింట్ అనేది చేస్తారనమాట. అలాగే ఏంటంటే ఈచ్ పర్సన్ అనేది ఏంటంటే మళ్ళీ కూడా 4 years టర్మ్స్కి అపాయింట్ చేయొచ్చా అంటే అపాయింట్ చేసుకోవచ్చు. అలా అపాయింట్ చేసేది ఈ యొక్క ప్యానల్. తర్వాత వీరేంటంటే చాలా వరకు ఈ యొక్క దేశాల మధ్య జరుగుతున్న డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, గొడవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు రిసాల్వ్ చేయడమే ముఖ్యమైన బాధ్యతగా అనేది ఉంటారు. సో అంటే దానికోసం ఏంటి చట్టరీత్యా అంటే ఇంటర్నేషనల్ వారీగా కూడా ఏంటంటే ఒక లా అనేది తీసుకొస్తారు. ఇంటర్నేషనల్ వారీగా లా తీసుకురావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, గవర్నమెంట్స్ అన్నీ కూడా దాన్ని అబైడ్ అయి ఉండడం చెప్తారు. సో అంతా బాగుంది సార్, మరి దీనిలో సమస్యలు ఎందుకు వచ్చాయి సార్? ఇష్యూస్ విషయానికి వచ్చారు అంటే యూఎస్ యొక్క అపోజల్ అండి. యూఎస్ ఏం చెప్తుందంటే చూడండి, క్రిటిసైజ్ అనేది చేసింది. ఏం క్రిటిసైజ్ చేసింది? ఎలక్షన్. సో ఈ ఎలక్షన్ని క్రిటిసైజ్ చేస్తూ అలాగే అన్ఫెయిర్, ప్రాపర్గా జరగట్లేదని చెప్తూ అలాగే ఏంటంటే దీన్ని స్టాప్ కూడా చేయించింది అనమాట. ఎలక్షన్స్ అనేది స్టాప్ కూడా చేయించింది మన యొక్క యూఎస్ అనమాట. సో ఇలా ఏంటంటే కొద్ది సమస్యలు అనేది మారుతున్నాయి. 2017లో ఆ టైంలో ఏంటంటే చూడండి 2017లో చైనాకి చెందిన వారు ఏంటంటే ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే అదర్ పర్సన్స్ అనేది ఎన్నుకోవడం జరుగుతుందో ఇక్కడ ఏంటంటే వాటి యొక్క టైం స్పాన్ కానీ అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ జడ్జెస్ కానీ వీటికి రిలేటెడ్గా ఇది సక్రమంగా లేదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎఫిషియన్సీ తగ్గిపోయింది. ఏంటి లెస్ ఎఫిషియెంట్ అంటే ఈ యొక్క బాడీ యొక్క ఫంక్షనింగ్ అనేది చాలా తక్కువగా లెస్ ఎఫిషియెంట్గా అనేది మారిపోతుంది. ఇది లెస్ ఎఫిషియెంట్గా ఉంది కాబట్టి ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారు? రిస్టోరింగ్ ద WTO's క్రౌన్ జ్యువెల్. సో అంటే ఇలా తగ్గిపోతున్న ఈ యొక్క డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటిని మనము మళ్ళీ ఒక ఎఫెక్టివ్ వేలో మనం తీసుకురావాలి. కాకపోతే ఏంటంటే ఏం చెప్తున్నారు అంటే ఈ మల్టీలేటరల్ సిస్టమ్, ఈ ట్రేడింగ్ సిస్టమ్ ఏదైతే జరుగుతుందో చాలా విధంగా జరుగుతున్నప్పుడు ఇక్కడ వీళ్ళు తీసుకొస్తున్న సిస్టమ్ అనేది ప్రాపర్గా అనేది లేదు. ప్రెసిడెంట్ ఇష్యూస్ అంటారు చూడండి, ప్రెసిడెంట్ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారంటే ప్రెసిడెంట్ ఇష్యూస్ అంటే ఏంటంటే ముఖ్యంగా యూఎస్ గవర్నమెంట్ తరపు నుంచి ఏం చెప్తున్నారు అంటే జడ్జిమెంట్స్ అనేది కొన్ని చట్టాలను ఉల్లంఘిస్తుంది, అది న్యాయబద్ధంగా లేదు. ప్రెసిడెంట్ ఇష్యూస్ అంటే WTO అపెలెట్ బాడీ యొక్క నిర్ణయాలు, డెసిషన్స్ ఏదైతే ఉన్నాయో అవి డెసిషన్స్ అనేది సక్రమంగా లేదు. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ఎనఫ్. సో అంటే ఏంటంటే ఇది వయలేషన్, ఆల్రెడీ కొన్ని WTOలో ఉన్న కొన్ని చట్టాలను ఇది వైలేట్ చేస్తుంది. వాళ్ళ నిర్ణయాలు అనేది యూఎస్ అనేది అపోజ్ చేస్తుంది. ఇదేంటి యూఎస్ యొక్క అపోజల్ అనేది ఫేస్ చేస్తుంది అనమాట. ఒకవైపు యూఎస్ యొక్క అపోజల్ పొందుతూ ఇంకో సమస్య ఏంటంటే జుడిషియల్ ఓవర్ రూచ్ అంటే వాళ్ళకి ఇవ్వబడిన కాకుండా ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది చేస్తున్నారు. వాళ్ళ యొక్క లిమిటేషన్స్లో అనేది లేరు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. దాన్ని జుడిషియల్ ఓవర్ రీచ్ అంటున్నారు, ఇన్స్టిట్యూషనల్ మ్యాండేట్గా అనేది చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఇంటర్నేషనల్ లా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న లా ఏదైతే నడుస్తుందో ఆ ఇంటర్నేషనల్ లాతో ఏంటంటే ఇది ఏంటంటే అంటే సేమ్ వైబ్స్లో నడవట్లేదు. అంటే ఏంటంటే దాన్ని ఫాలో అవ్వట్లేదు, వాటిని మనము డిఫైన్ చేయలేకపోతున్నారు. గవర్నమెంట్స్ అని కొన్ని పవర్ఫుల్ గవర్నమెంట్స్ అంటే ఏంటి, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, వీళ్ళంతా కూడా రెస్పాన్సిబుల్ అంటే వాళ్ళంతా కూడా ఏంటి ఇంటర్నేషనల్ లాని వయలేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జయంట్స్ అంటే ఒక అతిపెద్ద దేశాలు, అతిపెద్ద గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో పవర్ఫుల్ గవర్నమెంట్స్ వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ లాని ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వట్లేదు. అంటే ఇక్కడ దీనివల్ల ఏంటి అపెలెట్ బాడీ వాళ్ళని ప్రశ్నించలేకపోతుంది, ఎందుకంటే వాళ్ళంతా కూడా జయంట్ క్యాపిటల్ పవర్స్గా ఉన్నారు. కాబట్టి ఈ వయలేషన్స్ని, ఇంటర్నేషనల్ లాని వయలేషన్స్ని అడ్డుకోవడానికి ఒక మెకానిజం లేదు. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోతుందని చెప్తున్నారు. సో ఇలాంటివన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ఈ క్రౌన్ జ్యువెల్ ఆఫ్ WTO అంటే ఏంటి, అపెలెట్ బాడీ, నిర్ణయాలు తీసుకునే డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటాం.
సో దాన్ని మనం అద్భుతంగా అనేది మళ్ళీ ఎవాల్వ్ చేసి డెవలప్ చేసి ఎఫిషియెంట్గా అనేది ఇంప్లిమెంట్ చేయాలనేది ఈ ఆర్టికల్లో చెప్తున్న ఒక విషయం అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ అన్టాంగ్లింగ్ ద థ్రెడ్స్. ఏంటి అన్టాంగ్లింగ్ ద థ్రెడ్స్? థ్రెడ్స్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ లేటెస్ట్ యాప్ ఫ్రమ్ మెటా? హౌ హ్యాస్ ట్విట్టర్ CEO Elon Musk reacted to the launch? Is Twitter influenced the waning of the rise of the micro-blogging sites like Mastodon, Blue Sky? Why is Threads not yet available in European Union? వీటిని డిస్కస్ చేస్తూ చెప్తున్నారు. సింపుల్ అండి. దీనిలోకి మనం మళ్ళీ టెక్నికల్గా వెళ్తూ ఉన్నామంటే చాలా విషయాలు వస్తాయి. ఏంటి థ్రెడ్స్ అంటే ఏంటి? మనం వాడుతున్న ఇన్స్టాగ్రామ్ చూసారా? ఇన్స్టాగ్రామ్ని ఏ యొక్క గ్రూప్ అనేది రెడీ చేశారో, ఇన్స్టాగ్రామ్ని ఏ యొక్క గ్రూప్ అయితే రెడీ చేశారో సేమ్ పీపుల్తో ఏంటంటే వాళ్ళంటే థ్రెడ్స్ అనే ఒక ప్లాట్ఫామ్. ఏం లేదంటే ఒక యాప్ అండి. మనం చూస్తున్న ట్విట్టరు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి ఏదైతే ఉన్నాయో అలాంటి ఒక యాపే ఈ యొక్క థ్రెడ్స్ అనేది. ఇది ఒక టెక్స్ట్ బేస్డ్ పబ్లిక్ చాట్ యాప్ అనమాట. సో ఇది టెక్స్ట్ బేస్డ్ పబ్లిక్ చాట్ యాప్గా అనేది రిలీజ్ చేస్తున్నారు. దీన్ని రిలీజ్ చేసే వాళ్ళు ఎవరంటే మెటా కంపెనీ. మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీళ్ళని ఓన్ చేసుకుంటున్న మెటా కంపెనీ. ఫేస్బుక్ కంపెనీ అని చూసారా, వాళ్ళ యొక్క కంపెనీ మెటా కంపెనీ అనమాట. కాకపోతే ఈ మెటా కంపెనీ అనేది ఏంటంటే కొన్ని రెగ్యులేషన్స్ని చూడండి, యూరోపియన్ యూనియన్లో డిలే ఆఫ్ థ్రెడ్స్ అంటే థ్రెడ్స్ యొక్క రిలీజ్ అనేది డిలే అనేది చేశారనమాట. సో అందువల్ల డిలే చేయడానికి కారణం ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేటరీ కంప్లైన్సెస్ అంటారు. అంటే కొన్ని రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో EU యొక్క రెగ్యులేషన్స్ అనేది వాటిని అవి ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి రిలీజ్ అనేది డిలే అయ్యింది అనేది ఇక్కడ చెప్తున్న ఒక విషయం అనమాట. దట్ ఈస్ వాట్ థ్రెడ్స్ దాంట్లో ఉంటున్న ఇష్యూ. సో ఇది ఒక చాట్ యాప్. అలాగే ఏంటంటే కొన్ని ఫీచర్స్ ఏంటంటే థ్రెడ్స్లో మీరు సైన్ ఇన్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ నుంచి సైన్ అవ్వాలన్నారు. అంటే ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా వీళ్ళు డేటాస్, అకౌంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారు అనమాట. సో ఇక్కడ కొన్ని చెప్తున్న ఇష్యూస్ ఏంటంటే మీరు ఇతర యాప్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అక్కడి నుంచి డేటాని దీంతో కంబైన్ చేసుకోవడం న్యాయమేనా? కాదు కదా. సో అదే అక్కడ రెగ్యులేటరీ కంప్లైన్సెస్ అంటున్నారంటే ఈ థ్రెడ్స్లోకి ఏంటి కొత్తగా యూజర్స్ రావాలంటే కష్టం కదా. ఇన్స్టాగ్రామ్ నుంచి లాగిన్ అవ్వాలన్నప్పుడు వాటి యొక్క డేటా అంతా కూడా వాళ్ళు కలుపుకుంటూ నడుస్తున్నారు అనేది ఇక్కడ విషయం. సో ఇంతేనండి. దానికి మించి మనం చదివామంటే చాలా కంటెంట్ ఉంటుంది. యూ కెన్ రీడ్ ద ఆర్టికల్, సింపుల్. ఇక్కడ చూడండి, థ్రెడ్స్ అనేది ఏంటి? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ పేరెంట్ కంపెనీ అయిన మెటా వచ్చేసి July 5th నాడు రిలీజ్ చేసింది థ్రెడ్స్. ఏం లేదు, ఇది ట్విట్టర్కి కాంపిటీషన్గా రాబోతుందని చెప్తున్నారు. అంటే ఏంటి? హౌ ఇట్ ఈస్ సిమిలర్ టు ట్విట్టర్. థ్రెడ్స్ అనేది ట్విట్టర్కి ఎలా సిమిలర్? చూడండి, థ్రెడ్స్ ఈజ్ సిమిలర్ టు ట్విట్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. బేసిక్ ఫీచర్స్ అంతా కూడా ట్విట్టర్ ఏదైతే ఉంటుందో, ఎలన్ మస్క్ గారు ఇప్పుడు ఓన్ చేసుకున్న ట్విట్టర్ని సేమ్ టు సేమ్ సిమిలర్గానే ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాం, మన హాట్ పోస్టులు ఉంటాయి, అలాగే రీపోస్టు, కోట్ దెమ్, షేర్ పోస్టు, ఏవైతే మనకి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఈ ప్లాట్ఫామ్లు అంతా కామన్గా ఉన్నాయో అలాంటి ఒక ప్లాట్ఫామ్సే వీళ్ళు తీసుకొస్తున్నారు, అలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు అనేది ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో అందుకనేసి ఏంటంటే కొన్ని అపోహలు, మాటలు ఇవన్నీ వస్తుంటాయి. బట్ మోస్ట్లీ ఏంటంటే చాలా సోషల్ మీడియా నెట్వర్క్స్ అనేది ఇలా రైజ్ అవుతూ పోతూ ఉంటుంది. సింగిల్ రీడింగ్ చేసుకుని ఇది నోట్స్ చేసుకునేంత వర్త్ అయిన ఆర్టికల్ అయితే కాదు. యూ నీడ్ టు రీడ్ దెమ్. ఎలన్ మస్క్ యొక్క మస్క్ రెస్పాండ్ అయితే ఎలా అయింది మనకి ఎందుకండి? ఎగ్జామ్లో మస్క్ ఏం రెస్పాండ్ అవుతుంది అడుగుతారా? బట్ ఏంటంటే వాట్ ఈస్ థ్రెడ్స్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇలాంటి విషయాలు మీరు కొద్దిగా తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే కరెంట్ రిలవెంట్ ఎలిమెంట్స్ కదా ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో వస్తున్నా కానీ వాటి యొక్క సంబంధాలు తెలుసుకుంటే బెటర్గా ఉంటుంది. అంతకు మించి ఓవర్ కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు. యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా చాలండి. తర్వాత ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటి మీద డీటెయిల్ స్టడీ ఉండాలి. ఇంతకుముందు చదివిన దాంట్లో ఏంటి, ఒక ఓవరాల్ స్టడీ ఉండాలి. చూడండి, ఇస్రో రాకెట్ లాంచింగ్లో LVM-3 గురించి ఇచ్చారు. ఇది రీడబుల్ ఆర్టికల్, అంటే నీట్గా వాళ్ళే ఇచ్చినారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తరపు నుంచి కూడా 3 క్లాసెస్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి. ఏంటవి? పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అలాగే కొత్తగా ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారా? 3 లాంచ్ వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి. అవి ఏమంటే SSLV, PSLV, GSLV. ఇది ప్రముఖంగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందులో ఏంటంటే ఇస్రో హ్యాస్ లాంచ్ PSLV అనేది మనకి ఎక్కువగా లాంచ్ చేయబడిన వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ రాకెట్ లాంచింగ్ వెహికల్. అలాగే మనం వర్క్ హార్స్ అని కూడా అంటాం. దాన్ని ఏమంటాం మనం? వర్క్ హార్స్ అంటాం. ఎందుకంటే చాలా తక్కువ ఫెయిల్యూర్ రేట్ అనేది ఉందన్నమాట. కాకపోతే PSLV అనేది మనకి 3.8 tons మాత్రమే లో ఎర్త్ ఆర్బిట్ వరకు తీసుకెళ్ళగలదు. అలాగే ఇస్రో ఎక్కువ బరువైన హెవియర్ పేలోడ్స్ అంటే చాలా బరువైన రాకెట్స్ని లాంచ్ చేయడం కోసం అంటే హయ్యర్ ఆర్బిట్లో, చాలా ఎత్తైన ఆర్బిట్స్లో చాలా బరువైన ఆబ్జెక్ట్స్ మనం ప్లేస్ చేయడం కోసం ఏంటంటే
తీసుకొచ్చారు. పిఎస్ఎల్వి లాంటిదే జిఎస్ఎల్వి అనమాట. సో ఇందులో మల్టిపుల్ కాన్ఫిగరేషన్ ఉంది. అందులో చూడండి, ఈ జిఎస్ఎల్విలో ఉంటున్న పవర్ఫుల్ కాన్ఫిగరేషన్ ఉంటుందని LVM-3 అంటాం. LVM-3 ఈజ్ ఆల్సో ఏ జిఎస్ఎల్వి మార్క్ 3 అని అంటాము. లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటే ఏంటి, జిఎస్ఎల్వి యొక్క పవర్ఫుల్ థింగ్ ఈ యొక్క లాంచ్ వెహికల్ మార్క్ 3. అలాగే ఏంటంటే దీని యొక్క స్పెషాలిటీ అంటే లో ఎర్త్ ఆర్బిటాల్ వరకు తీసుకున్నామంటే 10 టన్నుల వరకు బరువును తీసుకెళ్ళగలదన్నమాట. అలాగే LVMలో 3 స్టేజెస్ ఉంటుంది. అందులో ఫస్ట్ స్టేజ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటున్న దాన్ని మనం ఫస్ట్ స్టేజ్ అంటే బాటంలో ఉంటున్న దాన్ని మనం ఫస్ట్ స్టేజ్ అంటాము. అందులో ఏంటి S-200 బూస్టర్ స్ట్రాప్స్ అనేవి ఉంటాయి. అలాగే సైడ్స్ ఆఫ్ ద రాకెట్. సో ఈ విధంగా స్ట్రాప్స్ అనేది ఉంటుంది. అలాగే ఇది కంపోజ్ ద సాలిడ్ కాల్డ్ హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటడైన్. సో ఇందులో ఏంటి, సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది, దాన్ని హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటడైన్ అంటారు. తర్వాత సెకండ్ స్టేజ్లో ఏముంటుంది, ఇక్కడ 2 వికాస్ ఇంజిన్స్ అనేది ఉంటాయి. అంటే ఏంటి, సో లిక్విడ్ ఫ్యూయల్ ఎయిదర్ నైట్రోజన్ టెట్రాక్సైడ్ లేదంటే అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రాజైన్. సో ఇలాంటి టర్మ్స్ అనేది వస్తున్నప్పుడే నోట్ చేసుకోండి. అందుకే చెప్పాను ఈ ఆర్టికల్ రీడబుల్ ఆర్టికల్. అంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అంటున్నప్పుడు ఆ ఆర్టికల్ని మనం ప్రతి పాయింట్ చదువుతాం, లేదంటే జనరల్ స్టడీస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, అప్పర్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ని ఏమంటామంటే క్రయోజెనిక్. సో ఇప్పుడు 3 స్టేజెస్ ఆఫ్ ది సో కాల్డ్ మనము మన యొక్క లాంచ్ వెహికల్ తెలుసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, S-200 బూస్టర్స్ ఈ సైట్స్లో ఉంటాయి, ఇవన్నీ కూడా S-200 బూస్టర్స్. తర్వాత హైడ్రాక్సిల్ టెర్మినేటర్ పాలీబ్యూటడైన్ సెకండ్ స్టేజ్. తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటి, సో ఇక్కడ ఏంటి మనకి సాలిడ్ స్టేజ్ అని ఫస్ట్ స్టేజ్. తర్వాత ఏంటి, ఇక్కడ వస్తుంది నైట్రోజన్ టెట్రాక్సైడ్ ఇవి. తర్వాత ఫైనల్ స్టేజ్లో ఏంటంటే క్రయోజెనిక్ ఇంజిన్. గుర్తుపెట్టుకోండి, క్రయోజెనిక్ ఇంజిన్ టాప్ మోస్ట్ ఉంటుంది. ఇందులో మనం ఏం యూస్ చేస్తామంటే హైడ్రోజన్ విత్ లిక్విఫైడ్ ఆక్సిజన్. హైడ్రోజన్ విత్ లిక్విఫైడ్ ఆక్సిజన్ అనేది మనము క్రయోజెనిక్ స్టేజ్లో అనేది ఉపయోగిస్తాం. అలాగే ఏంటి, హైడ్రోజన్ అనేది అంటే రాకెట్ ఫ్యూయల్స్ అనేది చాలా వరకు స్పెసిఫిక్ ఇంపల్స్ ఇస్తుంది. ఇంజిన్ అనేది ఏంటి, ఫస్ట్ లిక్విఫైడ్ ఫస్ట్ విచ్ ఈస్ టర్న్ మీన్ ఇట్ మస్ట్ బీ స్టోర్డ్ అట్ అ వెరీ లో టెంపరేచర్. మనకంతా తెలుసు క్రయోజెనిక్ అంటే ఏంటి, వెరీ 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 లో టెంపరేచర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో అలాగే చంద్రయాన్-3 మిషన్ కోసం మనం ఈ LVM-3ని వాడుతున్నాం అనమాట. సో చాలా కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా అనేది ఇచ్చున్నారు. సో ఈ ఆర్టికల్ మాత్రం ఎవ్రీబడి మస్ట్ నీడ్ అండి. సో ఈరోజు ఉంటున్న ఆర్టికల్లో ఈ ఆర్టికల్ మాత్రం చాలా 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 క్రూషియల్. ఎవ్రీబడి మస్ట్ రీడ్ ఆర్టికల్, సో మిస్ కావద్దు. సో అలాగే స్టూడెంట్స్, ఇంకా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, UPSC ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ కంప్లీట్ ప్రిలిమ్స్ కోసం మీకోసం మనం లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో కోర్స్ అందిస్తున్నాం. 30,000 రూపీస్ ఈ యొక్క కోర్స్ యొక్క ఫీజ్ అన్నమాట. సో ఇలాంటి మరింత ఇనిషియేటివ్ మీకోసం వస్తున్నాయి. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. ఈరోజు యొక్క MCQ అనేది చూద్దాం. సో ఈరోజు MCQ ద్వారా మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఈవెన్ 2023లో కూడా స్కీమ్స్ యోజనలు అడిగారు. సో ఇక్కడ ఏంటి, పర్పస్ ఆఫ్ విద్యాంజలి యోజన 2017 UPSCలో అడిగిన క్వశ్చన్. సో దీని ద్వారా మీకు ఏమర్థమవుతుందంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ గవర్నమెంట్ యోజనాలు కానీ వాటి నుంచి కూడా ఖచ్చితంగా 1 లేదంటే అంతకంటే ఇంకా 2 క్వశ్చన్ల కంటే అంతకంటే ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవ్రీ టైం మీరు ఏదైనా కానీ యోజనాలు స్కీమ్స్ ఇవి చూస్తున్నారంటే ఒక నోట్స్ పెట్టుకొని వాటిని క్లియర్గా రాసుకుంటూ రండి. ఎందుకంటే ఒక్కసారి చదివితే వచ్చేవి కాదు, అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్లో వస్తున్న సమయాల్లో మనం ఏంటంటే నమామి గంగే ప్రోగ్రామ్ ఈరోజు చెప్పానా లేదా, సో ఆ విధంగా దాని గురించి పూర్తి వివరణలు మీరు నోట్ చేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే వైల్ యు ఆర్ ప్రిపేరింగ్ అన్నప్పుడు ఏంటంటే ఈ ప్యారలల్ స్టడీ చేయండి. యోజన స్కీమ్స్ ఎగ్జామ్లో పక్కా వస్తాయి కూడా అన్నప్పుడు ఇండెక్స్ రిపోర్ట్స్ పక్కా వస్తున్నాయి కూడా అలాంటప్పుడు, అందుకనే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే మీకు MCQ రూపంలో PYQస్గా ఇస్తున్నాను. సో దీంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఆన్సర్ చేశారు అంటే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ యోజన క్వశ్చన్ ఉంటుంది, ఇండెక్స్ క్వశ్చన్ ఉంటుంది, రిపోర్ట్ క్వశ్చన్ ఉంటుంది, స్కీమ్స్ క్వశ్చన్ ఉంటుంది. అయితే నాకు ఒక సపరేట్ నోట్స్ ఉండాలి. ప్రతి ఒక్క UPSC ఆస్పిరెంట్కి నాకు సపరేట్ నోట్స్ అనేది ఉండాలి. సపరేట్ నోట్స్లో ఏంటి, ఏ క్వశ్చన్ ఫార్మేట్ ఎక్కువగా వస్తుందో ఆ క్వశ్చన్ ఫార్మేట్లో ఉంటున్న సబ్హెడ్డింగ్ అంటే రిపోర్ట్స్ అని పెట్టుకొని దానికి సంబంధితమైన న్యూస్లో వస్తున్న రిపోర్ట్స్ కానీ నీకు తెలిసిన రిపోర్ట్స్ కానీ అన్నీ కూడా రాసుకోండి నోట్స్లో, సింపుల్ నోట్స్. అదేవిధంగా యోజనాల్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధితమైన నోట్స్ ఉంటే బెటర్. సో ఇలా ఉంటున్నప్పుడు అంటే ఈజీగా ప్రిలిమ్స్ క్రాక్ చేయొచ్చు అనమాట. చూడండి, ప్రిలిమ్స్కి ఒక టెక్నిక్ ఉంటుంది, మెయిన్స్కి ఒక టెక్నిక్ ఉంటుంది. ప్రిలిమ్స్కి అయిన టెక్నిక్ ఇదేనండి. ఏవైతే ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారో అలాంటి ఫార్మేట్లో మీరు రెగ్యులర్గా నోట్స్ మెయింటైన్ చేశారంటే దట్ ఈస్ వాట్. ఓన్లీ కరెంట్ అఫైర్స్ అని వేసుకొని ఏవి పడితే అది రాయకండి.
ఇలా టెక్నికల్గా అప్రోచ్ అవ్వండి, మీ యొక్క ప్రిపరేషన్ బెటర్గా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ అండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏవైతే రెగ్యులర్గా రిపీటెడ్గా అడుగుతున్నారో వాటిని ఒక కరెంట్ అఫైర్స్ నోట్స్లో రాయండి. దట్ విల్ ష్యూర్లీ చేంజ్ యువర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. మీ ప్రిలిమ్స్ అప్రోచ్ పూర్తిగా మార్చేస్తుంది. సో కాకపోతే ప్రస్తుతానికి ఈ క్వశ్చన్కైన ఆన్సర్ని మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్లో మీరు కమెంట్ చేయండి. తెలియకపోతే పర్లేదు, రీసెర్చ్ చేసైనా కానీ చదివి రాయండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు అర్థం చేసుకొని చదువుతున్న ప్రతి క్షణం అంటే దట్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సో డోంట్ వరీ, నేను కూడా దీన్ని వివరంగా అనేది అందిస్తాను. అక్కడ రేపు మనం దీన్ని వివరంగా చూస్తాం. దట్ ఈస్ వాట్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. ఐ జస్ట్ కీప్ వాచింగ్ యువర్ కమెంట్స్ అండి. మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది ఎనామస్. సో మీ యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి ఈవెన్ అట్ ఎనీ రిస్క్ ఐఎమ్ రెగ్యులర్లీ పోస్టింగ్ దిస్ వీడియోస్ అనమాట. సో మీ సపోర్ట్ మీన్స్ లాట్ టు మీ. నేను మీ ఎస్పీఆర్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్, టేక్ కేర్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. మీకోసం నా క్వాలిటీ కూడా ఇదే విధంగా ఎప్పుడు కూడా అద్భుతంగా అందిస్తూనే ఉంటాను. బాయ్, టేక్ కేర్. హ్యావ్ అ నైస్ డే. విల్ బి సీ యూ ఇన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ హిందూ న్యూస్ అనాలిసిస్.